పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను. బైబిల్ గ్రంథం కలిగిన వారందరూ కూడా తెరిచి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రీచర్ ఆర్ ఎక్లిసియాస్టస్ ప్రసంగి 3:12 3:12. కావున సంతోషముగా ఉండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. క్షణతాల్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసు స్వామి, ఈ సమయం కూడా చదవబడినటువంటి లేఖనపు మాటలను మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి, విరిచి వినికిడిలో మాకు దీవెనకరంగా నియమించి నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ దినాన విన్నటువంటి మాటలు మాకు ప్రయోజనకరంగా, వాటిని మేము పాటించు వారముగా ముందుకు సాగుటకు మీరే కృపను దయచేయమని యేసు శక్తివంతమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము జాగ్రత్తగా వినండి. ప్రసంగి గ్రంథము ఎవరు రాశారు అంటే మనకు బాగా తెలుసు. మొదటి అధ్యాయము మొదటి వచనంలోనే దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికినటువంటి మాటలు అని మనం చూస్తున్నాం. అంటే ఈ మాటలు ఈ యొక్క గ్రంథాన్ని ఎవరు రాశారు అని అడిగినట్లయితే సొలొమోను. దావీదు బత్షెబలకు జన్మించినటువంటి కుమారుడైనటువంటి సొలొమోను ఈ యొక్క గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో ఎక్కువ శాతాన్ని కొంచెం మీరు ముందుకు వచ్చినట్లయితే వెనకాల సౌండ్ మీకు ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. కొంచెం స్త్రీలు కొంచెం ముందుకు జరగడం, లేకపోతే 2 ప్రసంగాలు రేడియో స్టేషన్ చెప్పాను కదా గతంలో ఒకసారి. పాడి పరిశ్రమ, వంట వార్పు, ఈ 2 ఒకటి కలిసినట్టు ఉంటుంది. జరగండి, ముందుకు జరగం. మైమరా ముందుకు, గ్యాప్లోకి రా. ఇంకా వెనకాలను త్వరగా జరగండి. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను తన యొక్క విశేషమైనటువంటి అనుభవంలో నుంచి మాటలు రాశాడు. సామెతల గ్రంథాన్ని రాశాడు. ఎక్కువ పార్ట్ ఆఫ్ ద ప్రొవర్బ్స్ రిటన్ బై ద కింగ్ సాల్మన్ రాసినటువంటి. అదేవిధంగా ఇక్కడ కూడా చూసినట్లయితే ప్రసంగి గ్రంథాన్ని ఎవరు రాశారు అని అడిగినట్లయితే మనకందరికీ అర్థమవుతుంది మొదటి వచనం ద్వారా. ఒకవేళ హిస్టారికల్గా ఎవరు రాశారు, గ్రంథకర్త ఏమిటి, ఇవన్నీ చదివినటువంటి అనుభవం లేకపోయినా పుస్తకంలో అక్షరాలు లేక రాయబడినటువంటి కార్యాల్లోంచి అర్థమవుతుంది ఇది ఎవరు రాశారు అంటే. ప్రసంగి అంటే ఎవరు అంటే సాల్మన్, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ యొక్క గ్రంథాన్ని రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. జీవిత సారమునంతా కూడా అంతా వడిగట్టి ఎంతో అద్భుతంగా ఎసెన్స్ని మనకు అందించినటువంటి ఒక గ్రంథం ఈ యొక్క ప్రసంగి గ్రంథం. ఇక్కడ చూసినట్లయితే ఒక మాట అంటున్నాడు, ఏంటంటే సంతోషంగా ఉండుట కంటే శ్రేష్టమైంది మరొకటి లేదు జీవితంలో. సంతోషంగా ఉండటం కంటే శ్రేష్టమైంది మరొకటి లేదు జీవితంలో. తెలుగు ట్రాన్స్లేషన్లో ఈ పదం కరెక్ట్గా, ఈ సెంటెన్స్ కరెక్ట్గా తర్జుమా చేయబడలేదు. వాస్తవమైనటువంటి మాట మీరు కావాలంటే పక్కన రాసుకోండి. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే మీకు బాగా చక్కగా అర్థమవుతుంది. మీరు కావాలంటే తెలుగుని మరలా కూడా కింగ్ జేమ్స్ వెర్షన్ కూడా ఎలాగుందో కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే చూశాను. నేను అన్ని ట్రాన్స్లేషన్లో చూసినప్పుడు తెలుగు ట్రాన్స్లేషన్ నేను బేస్ చేసుకుని, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బేస్ చేసుకుని ఈరోజు వర్తమానాన్ని అందించాలని నేను ఇష్టపడుతున్నాను. అయితే కొంచెం చిన్న తేడా పడింది. ఏంటంటే సంతోషంగా ఉండుట కంటేను సంతోషంగా ఉండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది నరులకు ఏది లేదని నేను తెలుసుకుంటుని అంటున్నాడు. అంటే సంతోషంగా ఉండటం, సుఖంగా జీవించడం అదే శ్రేష్టమని ఈ మాటలకు అర్థం. అయితే సుఖంగా జీవించడం కాదది, సంతోషంగా ఉండటము, ఇతరులకు మేలు చేయటము. టు డూ గుడ్ ఇన్ లైఫ్. ఇంగ్లీష్ బైబిల్ అలాగే ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉండటం మాత్రం కాదు, ఇతరులకు మేలు చేయటము శ్రేష్టము. మనం సంతోషంగా ఉండాలి. రెండవదిగా మనం ఏం చేయాలి? ఇతరులకు మేలు చేయాలి అన్నది మూల గ్రంథంలో రాయబడినటువంటి వాక్య భావం. ఇక్కడ మనకైతే సంతోషంగా ఉండుట మరియు ఏముందంటే మీరు బ్రతుకును సుఖంగా వెళ్ళబుచ్చుట ఉంది. బ్రతుకును సుఖంగా వెళ్ళబుచ్చుట కాదు, బ్రతుకులో ఇతరులకు మేలు చేయుట. సుఖముగా వెళ్ళబుచ్చుట అన్న చోట అండర్లైన్ చేసుకుని పక్కన రాసుకోండి. బ్రతుకులో, మన జీవితంలో ఇతరులకు మనకు సాధ్యమైనంత మేలు చేయుట అన్నది మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు వర్తమాన అంశం ఏంటంటే మేలు చేసి సంతోషించు. చెప్పండి ఒకసారి అందరూ. ఇతరులకు మేలు చేసి సంతోషించు, అదే శ్రేష్టం.
ఈరోజు మనకు ఆస్తి కావాలి, ఈరోజు మనకు అంతస్తు కావాలి, ఈరోజు మనకు అభివృద్ధి కావాలి, ఈరోజు మనకు అది జరగాలి, ఇది జరగాలి అనేక మనం ఆశపడుతూ ఉంటాం. అయితే వాటన్నిటికన్నా శ్రేష్టమైనది ఏమిటి అని అడిగినట్లయితే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము సంతోషంగా జీవించాలి. మనం సంతోషంగా ఉన్నప్పుడే, మనము శ్రేష్టమైనదిగా దానిని ఎంచినప్పుడే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఈరోజు గమనించండి, ఇక్కడ వచ్చినటువంటి మనకందరికీ ఒక్కొక్కరిని పిలిచి, ఈ పిల్లల్ని పిలిచి అడిగితే ఈ పెన్ను పెట్టుకుని కెలుక్కుంటోంది. ఇది నీకేంటే ప్రాబ్లం అంటే, పెన్ను పెట్టి ఎందుకు కెలుక్కుంటున్నాడు? నా ప్రాబ్లం నాకు ఉంది పాస్టర్ గారు అంటది షకీనా. ఇక్కడ ఒక్కొక్కరు ఎవరిని చూసి అడిగినా ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. మనిషి జీవితంలో సమస్యలు లేని వాళ్ళు ఎవరు కూడా లేరు. మనిషి జీవితంలో సమస్యలు లేకపోతే ఎవడు కూడా దేవుడిని వెతుక్కుంటూ వెళ్ళడు. ఏ దేవుడైనా సరే, ఏ ప్రాంతం అయినా సరే, ఒక సమస్య, ఒక అవసరత, ఒక ఇబ్బంది, ఒక పరిస్థితి మనకు తారుమారుగా ఉండి నెమ్మది లేనటువంటి ఒక కార్యం జరిగినప్పుడే దేవాలయానికి మనం వెళ్తాం. సృష్టికర్త ఎవరు, మానవుడు ఎలా రూపొందించబడ్డాడు, నేను ఎలా జన్మించానని ఒక సృష్టి రహస్యాన్ని ఛేదించడానికి ఎవరు కూడా దేవాలయానికి రావట్లేదు. నా మటుకైతే నేను అలా రాలేదు. మీలో ఒకవేళ సృష్టికర్తను తెలుసుకోవడానికి మీరు ఏమన్నా వచ్చారేమో నాకైతే తెలియదు. ఇన్ జనరల్ ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ ఓన్ ప్రాబ్లం. ఉన్నటువంటి ప్రతి మనిషికి ఒక సమస్య ఉంది, ప్రతి మనిషికి ఒక దుఃఖం ఉంది. ప్రతి మనిషి కలిగితే వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ కుటుంబము, అలా అనేక రకాలైనటువంటి సమస్యలు వాళ్ళకి దుఃఖ పర్యంతం చేస్తూ ఉంటుంది. కొంతమందికి కారణమే లేకుండా దుఃఖం ఉంటుంది, అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టండి. అనేకమైనటువంటి నెత్తినేసుకొని కావాలని సమస్యను కొని తెచ్చుకుని దుఃఖపడే వాళ్ళు ఉన్నారు. ఒక మంచి కుటుంబం, ఒక మంచి తల్లిదండ్రులు, ఒక మంచి అక్క చెల్లెండ్రు, ఒక మంచి అన్నదమ్ములు, ఒక మంచి కుటుంబంలో మనం ఉంది, ఒక మంచి భక్తి, దేవుని భక్తి చేస్తున్నటువంటి మన జీవితంలో కూడా ఏదో ఒక సమస్య మనకు దుఃఖం రావడం కలుగు చేసేటానికి అవకాశం ఉంది. ఆ మాట కడితే ఇప్పుడు కూర్చున్నటువంటి మీ అందరూ కూడా మీకు ఏమైనా దుఃఖకరమైన కార్యం ఉందా, వేదన కలిగజేసే కార్యం ఉందా అంటే ఉందండి. శరీర ఆరోగ్యమో, లేకపోతే ఆర్థిక సమస్యలో, మరి పిల్లల భవిష్యత్తు, వారి చదువులో ఏదో ఒక సమస్య మనల్ని ఏం చేస్తుందంటే మన ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. అందుని బట్టి మనం ఎంతగానో దుఃఖంగా ఉంటాం. ఇక్కడ గమనించండి, అనేక ముఖాలు చూసినట్లయితే సంతోషంగా ఉండలేరు. మానవ జీవితంలో సంతోషంగా ఎప్పుడు ఉంటారంటే ఏదైనా ఒకటి అచీవ్ చేసినప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటారు. అంటే ఏంటి అని అడిగినట్లయితే, ఒక రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? ఒక రిజల్ట్ వచ్చినప్పుడు. ఆ రిజల్ట్ వచ్చినటువంటి ఆ సంతోషం కొంతకాలమే. ఎందుకంటే ఒక ఎగ్జామ్ కాదు, జీవితంలో చాలా పరీక్షలు అతను పాస్ అవ్వాలి. మరలా ఎప్పుడైనా ఓటమి పాలైనప్పుడు ఆ సంతోషము తగ్గిపోతుంది, సన్నగిలుతుంది. 10th, ఇంటర్, డిగ్రీ, ఎంట్రన్స్, ఇక ఇతర అనేక ఉద్యోగము, కెరీర్ ఓరియంటెడ్, మరలా అక్కడ అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క అభివృద్ధి, క్షేమం, వారి చదువులు, వారికి మంచి రిజల్ట్స్ రాకపోతే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. పిల్లలు ఈరోజు బాధపడుతున్నారు కానీ అమ్మానాలు గుండె పగిలేలాగా ఏడ్చుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి కార్యాలు. అదేవిధంగా వృత్తిలో, సంపాదనలో తగినంత ఆదాయం లేకపోతే వీటన్నిటినీ అనేకమైన ఫ్యాక్టర్స్ మిమ్మల్ని ఒక్కొక్కరిని పిలిచి, అమ్మా నీకు దుఃఖానికి కారణం ఏంటి, అయ్యా నీకు దుఃఖానికి కారణం ఏంటంటే ఎన్నో చెప్పుకుంటూ వస్తాం. నా భర్త ఒక కారణం, నా భార్య ఒక కారణం, నా ఉద్యోగం ఒక కారణం, మా ఆఫీసులో ఒక కారణం, నా ఆర్థిక సమస్యల కారణం, నేను ఎదురు చూసిన ఆస్తి రాకపోవడం ఒక కారణం, నా అప్పులు తీరకపోవడం కారణం, ఇలా అనేక మా యొక్క హృదయవాంఛలు తీరకపోవడం కారణం. అందరి జీవితంలో కూడా ఏదో ఒక దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖం ఉన్నప్పుడల్లా కూడా గమనించండి, మన ముఖాలు ఎలా ఉంటాయంటే సంతోషంగా జీవించలేం. అయితే మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు, మనము సంతోషంగా ఉండటమే శ్రేష్టం అంటున్నాడు. నువ్వు దుఃఖంగా ఉంటే నీ దుఃఖం ఎక్కువ అవుతుంది, నువ్వు బాధలో ఉంటే నీ బాధ ఎక్కువ అవుతుంది, నువ్వు వేదనలో ఉంటే ఆ వేదన ఎక్కువ అవుతుంది, నీ కలవరంలో ఉంటే ఆ కలవరం ఎక్కువ అవుతుంది. అయితే నువ్వు దేవుని యందు ఉంటే, నువ్వు దేవుని యందు ఆనందిస్తే దేవుడు ఆ ఆనందాన్ని ఎక్కువ చేస్తాడు, సంతోషాన్ని నీకు వృద్ధిపరుస్తాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో కోల్పోయిన వారంలాగా దుఃఖపడుతున్నటువంటి వారంగా ఉండటం వల్ల మన జీవితంలో ఏమి కూడా మనం సాధించలేం. రక్షణ పొందుకున్నటువంటి ఆరంభ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు ఇదే జూన్ మాసంలో చనిపోయినట్టు నా కుమార్తెకు ప్రాణాన్ని ఇచ్చి, ఇదిగో ఈ యొక్క 28వ తారీఖు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. నేను నా భార్య క్రీస్తు యేసును అంగీకరించి, నా కుమార్తె కూడా మరణించి మరలా జన్మించి 20 సంవత్సరాలు అవుతుంది ఈ మాసంతో. ఇంత ఉన్నతమైన కార్యాలు జరిపించిన తర్వాత కూడా, రక్షించబడి బాప్తిజం తీసుకుని దేవుని అభిషేకం పొందుకుని సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా, ఒక్కొక్క వారం చర్చికి వెళ్తే నేను షేవింగ్ చేసుకోకుండా గడ్డం పెంచుకొని ఆ వారం అంతా ఉన్నటువంటి సమస్యలంతా జ్ఞాపకం చేసుకుని 6 రోజులు ఇంట్లో ఎలా ఉన్నానో నాకు తెలియదు కానీ 7వ రోజు చర్చికి వెళ్తే మాత్రం ఎప్పుడు దుఃఖంతో ఉండేవాడిని. ఇలా దేవుడు మాట్లాడుతుండేవాడు, ఒక ఫిలాసఫీ మాట్లాడుతున్నట్టుగా వినేవాడిని. ఓ ఈ స్పీకింగ్ సంథింగ్, ఓకే ఎవరికో మాట్లాడుతున్నాడు, నా దుఃఖాన్ని గురించి మాట్లాడుతున్నాడు, నా బాధను గురించి మాట్లాడుతున్నాడు, నా ఆవేదన గురించి మాట్లాడుతున్నాడని. అంతా అయిన తర్వాత ఏంటో ఏమంటారు, మండుతున్నటువంటి నిప్పులో నెయ్యి పోసినట్టుగా చివరిలో పాస్టర్ గారు చెప్పాడు, సురేష్ అలా ఉండొద్దయ్యా, సంతోషంగా ఉండు,
నవ్వు అనేవాడు. నాకు ఎక్కడి నుంచి కోపం వచ్చేది, ఈయన నవ్వు అంటాడు నన్ను. నాకు నవ్వు వస్తే కదా, నాకు సంతోషం వస్తే కదా, నా సమస్య ఈయనకేం తెలుసు, నా బాధ ఈయనకేం తెలుసు, నేను అనుభవించే కష్టం ఈయనకేం తెలుసు. చక్కగా తెల్ల లాల్చి తెల్ల పంచి కట్టుకొని సేవకు బయలుదేరి చర్చికి వచ్చేసి 4 మాటలు చెప్పేసి మా లాంటి వాళ్ళందరికీ కూడా నెత్తిని చేతులు పెట్టి ప్రార్థన చేసి హ్యాపీగా ఉండు, దేవుడు నిన్ను హ్యాపీగా ఉంచుతాడంటాడే. నా ప్రాబ్లం, నా వర్రీ, నా గుండెల్లో ఉన్నటువంటి ఆ బాధ ఎవరు తీరుస్తారు, ఈయనకేం తెలుసు అనుకునేవాడిని. అయితే అదే నేను ఈరోజు చెప్తున్నాను, దేవుని యందు మీరు ఆనందంగా ఉంటే మీ దుఃఖపు దినములన్నీ దేవుడు సమాప్తం చేస్తాడు. ఒకడు దేవుళ్ళలో ఉండకుండా ఏమీ సాధించలేడు, దేవుని యందు ఆనందించకుండా ఏది సాధించలేడు. ఒక జీవితంలో శ్రేష్టమైనది ఏమిటి అని అడిగినట్లయితే సంతోషంగా దేవుని యందు గడపటమే శ్రేష్టమైనది. నెహెమయా అంటాడు ఏమండి, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ప్రభువు నందు ఆనందించుటయే నా బలం. వ్యాధి ఉంటుంది, బాధ ఉంటుంది, సమస్య ఉంటుంది, అవమానం ఉంటుంది, కష్టం ఉంటుంది, కన్నీళ్ళు ఉంటుంది, పిల్లల ఎదుగుదల అనేకం ఉంటుంది, వెహికల్ రిపేర్ అవుతుంది. అయినప్పటికీ కూడా అప్పుడు మనం ఆనందంగా ఉండటమే మన బలం. మనం ఆనందాన్ని కోల్పోతే, సంతోషాన్ని కోల్పోతే, దుఃఖాన్ని కలిగి ఉంటే ఆ దుఃఖం మీద ఇంకా ఎక్కువ దుఃఖం అవుతుంది, ఆ బాధ మీద మళ్ళీ బాధలు ఎక్కువ అవుతాయి. అయితే మామూలుగా బాధను అధిగమించడానికి, మామూలుగా ఆ యొక్క కలవరాన్ని, వేదనని అధిగమించడానికి సాధారణంగా లోకంలో ఉంటే సాధ్యం కాదు. కానీ దేవుడి మాటలు వింటే, దేవుడి మాటలు స్వీకరిస్తే అప్పుడే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. చాలామంది అనుకుంటుంటారు ఆరంభ దినాల్లో దేవుడు అందరితో మాట్లాడుతుంటాడు. అందరితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారి మూలంగా దేవుడు నన్ను ఎంతగానో మాట్లాడి బలపరిచాడు. ఈరోజు ఈ వేదంతో వచ్చాను, ఈ దుఃఖంతో వచ్చాను. ప్రేమానందం అంటున్నాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, 10 ఏళ్ల ముందు, దాదాపు 10 ఏళ్ళుగా ప్రేమానందం చర్చకు వస్తున్నాడు. 10 ఏళ్ల ముందు ప్రేమానందం యొక్క భక్తి జీవితం ఈ సంవత్సరం భక్తి జీవితంలో చాలా తేడా ఉంది. అతని జీవితంలో ఎంతో ఎదుగుదల ఉంది, ఎంతగా దేవునికి సమీపమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఇదివరకు ఒక అవసరత, లేకపోతే దేవుని యొక్క కార్యం, దేవుడు చెప్పే మాటలు, మంచి మాటలు చెప్తారు సంఘంలో అనుకునేవాడు. అయితే ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, నా స్థితిగతులు వివరిస్తున్నాడు, నన్ను సరిచేస్తున్నాడు, నా జీవితంలో, నా కుటుంబంలో ఆయన ఉద్దేశించినటువంటి కార్యాలు ఏమిటో ఆయన ప్రణాళిక నెరవేరుస్తున్నాడు అన్నటువంటి దేవునికి సమీపమైనటువంటి అనుభవం అతనికి ఉంది. జనరల్గా రివర్స్గా జరుగుతుంటుంది. చాలామందికి ఆరంభంలో దేవుడు మాట్లాడుతుంటాడు, తర్వాత దెయ్యం మాట్లాడడం ఆరంభిస్తుంది. దేవుడు సేవకుల ద్వారా మాట్లాడేదంటే వాళ్ళు అంగీకరించలేరు. వాక్యంలో మాట్లాడుతున్నారు, వాక్యంలో చెబుతున్నారు అన్నటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతారు ఎప్పుడు సీనియర్ అయినప్పుడు. అయితే నేను చాలా దేవుని స్తుతిస్తాను. ప్రేమానంద విషయంలో అనుభవం పెరిగే కొద్దికి దేవునికి సమీపస్తుడుగా మారుతున్నాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. ప్రతి క్రైస్తవుని జీవితం కూడా అలాగే ఉండాలి. మనం రోజు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు, రోజు మందిరానికి వెళ్తున్నప్పుడు మన అనుభవాలు ఏంగా మారాలి అని అడిగినట్లయితే దేవునికి సమీపస్తులుగా మారాలి. మనం ఒక చర్చికి వెళ్ళట్లేదు, కైండ్లీ నోట్ దిస్ పాయింట్. మనం ఒక చర్చికి వెళ్ళట్లేదు. చర్చ్ అనేది మత సంబంధమైనది, మతమును బోధించినది, మతాన్ని గురించి తెలియజేసేది. మనము ప్రార్థనా గృహానికి వెళ్తున్నాం, ఒక ప్రార్థనా గృహానికి వెళ్తున్నాం, ఒక ప్రేయర్ హౌస్కి వెళ్తున్నాం, ఒక సంఘానికి వెళ్తున్నాం, ఒక సహవాసానికి వెళ్తున్నాం. గత రాత్రి నేను చెప్పాను, రాడ్ బెండింగ్ పనులు చేసేవాళ్ళు, తాపీ మేస్త్రి పనులు చేసేవాళ్ళు, లేక ఆయా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఒక అసోసియేషన్ ఉంటుంది, ఒక సంఘం ఉంటుంది, ఒక సహవాసం ఉంటుంది వాళ్ళకి. ఆ సంఘం ఎందుకు, ఆ సహవాసం ఎందుకంటే వారి బాగోగులు, వారికి ఒక సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యకు ఆ యొక్క సంఘానికి, ఆ అసోసియేషన్కి, ఆ సహవాసానికి లీడర్ అయినటువంటి వ్యక్తి దగ్గర చెప్తే వాళ్ళు దాన్ని పరిష్కరిస్తారు. అలాగే సంఘ వ్యవస్థను, లేక ప్రార్థనా గృహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. నూతన నిబంధన కాలంలో అక్కడ ఉన్నటువంటి అపోస్తలులు యాకోబు, యోహాను, పేతురు వంటి ప్రథమ శిష్యులైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రథమ శిష్యులు పెంతెకోస్తు పండుగ దిన అనుభవం తర్వాత వారందరూ గృహ కూడికలు ఏర్పాటు చేసేవారు, గృహాల్లో ప్రార్థన చేసేవారు, ప్రార్థనా గృహంగా కలుసుకునేవారు, ఎప్పటికప్పుడు వాక్యం వినేవాళ్ళు, ఎప్పటికప్పుడు రొట్టె విరిచేవారు, ఎప్పటికప్పుడు వాక్యం ధ్యానం చేసేవాళ్ళు. ఇలా ప్రతి ఆదివారం అని ఎలా కాదు, అవకాశం ఉన్నప్పుడల్లా గృహంలో వారు ప్రార్థన చేసేవారు. అలా చేసి వాళ్ళ జీవితంలో ఏం కలిగిందంటే వాళ్లకు నాయకుడుగా యేసుక్రీస్తు ప్రభులు వారి సంఘానికి నాయకుడుగా, లేక శరీరానికి శిరస్సుగా యేసుక్రీస్తు ప్రభులు వారిని నియమించుకుని ఆ శిరస్సు నుండి వచ్చే ఆలోచన మేరకు వారి జీవితాలని కట్టుకుంటూ ముందుకు సాగేవారు. హల్లెలూయా. ఈరోజు కూడా సంఘ వ్యవస్థ, ప్రార్థనా గృహం, ప్రేయర్ హౌస్, సహవాసం దేవుడు ఎందుకు పెట్టాడంటే ఇది చర్చ్ కాదు,
ఇట్స్ ఏ సహవాసం. ఏం సహవాసం అంటే మనుషులమైనటువంటి మనము దేవుడితో చేసే ఒక సహవాస స్థలం ఇది. ఈ సహవాస స్థలంలో ఇక్కడ ఎవరు చీఫ్ అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు శిరస్సు అయి ఉన్నారు. ఆయన ఒక పాత్రను ఎంచుకుని, ఒక సేవకుని ఎంచుకుని, ఒక కాపరిని ఎంచుకుని, ఆ కాపరికి ఒక మందను అప్పగించి ఆ మంద బాగోగులు చూడటానికి దేవుడు ఒక కాపరిని నియమించాడు. కాపరి వ్యవస్థను ప్రధాన కాపరి అయినటువంటి యేసు ఏర్పాటు చేశాడు. ఈ ప్రధాన కాపరి ఏర్పాటు చేసిన ఈ కాపరి వ్యవస్థలో ఉన్నటువంటి ఈ గొర్రెల యొక్క సంరక్షణ బాధ్యత ఎవరిది? కాపరిది. ఒక గొర్రెకు గాయం అవుతుంది, ఒక గొర్రెకు దెబ్బలు తగులుతాయి, ఒక గొర్రె తినడం మానేస్తుంది, ఒక గొర్రె అనారోగ్యంతో ఉంటుంది, ఒక గొర్రెకు విరేచనాలు అవుతాయి, ఒక గొర్రె ఒకదాంతో ఒకటి పొడుచుకుంటుంది, ఒక గొర్రెకు విపరీతమైన దోరలు పడతాయి, ఒక గొర్రె కంచె దూకి బయటకు వెళ్ళిపోతానంటది, ఒక గొర్రె నాకు ఈ సర్కిల్ వద్ద లోకానికి వెళ్తానంటది, ఆ లోకానికి వెళ్తే సింహం లేకపోతే ఒక ఎలుగు చీల్చేస్తుందని తెలుసు. వీటన్నిటిని కూడా సరిచేసి వాటిని సక్రమంగా పెట్టడానికి కాపరి వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ఇంకిత జ్ఞానం, ఈ చిన్న ఫండమెంటల్ ఫిలాసఫీ తెలియకుండా ఎందుకు దైవజనుడు మాట్లాడతాడు, ఎందుకు దైవజనుడు మనకు నేర్పిస్తాడు, ఎందుకు దైవజనురాలు మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తాడు అన్న చిన్న ఫండమెంటల్ ఫినామినా తెలియకుండా సేవకులు మాట్లాడారు, సేవకులు వ్యతిరేకంగా చెప్పారు, నన్ను గురించి వాక్యంలో మాట్లాడారు అన్నటువంటి వారు ఆత్మీయ జీవితంలో ఓనామాలు కూడా దిద్దనటువంటి వారు, ఆత్మీయ జీవితంలో ఓనామాలు కూడా దిద్దనటువంటి వారు. నువ్వు ఆదివారం వ్యాపారం చేసుకుంటే నాకేంటి, నువ్వు లోకల్లో పడి తాగితే తందనాలు ఎడితే నాకేంటి, నువ్వే పాపం చేసుకుంటే నాకేంటి, ఎవరితో తిరిగితే నాకేంటి, ఎటువంటి బలహీనతలుంటే నాకేంటి, ఏం తాగితే ఏంటి, ఏం తింటే ఏంటి, ఏం మాట్లాడితే ఏంటి, ఏం చూస్తే నాకేంటి అని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. నిన్ను ఎంచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ జీవితంలో ఆయనకు గొప్ప ప్రణాళిక ఉంది. నీ ద్వారా ఆయనకు మహిమ కలిగే కార్యాలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఒక కాపరి, ఒక మంద అన్న వ్యవస్థను పెట్టాడు. లేకపోతే యూనివర్సల్గా ఒకే చర్చిని పెట్టి ఉంటాడు ఆయన. ఆయా బెజవాడ మొత్తానికి ఒకే చర్చి ఉండి ఉంటుంది. వీధి వీధికి, పేట పేటకి, ఆ ఎదురు బిల్డింగ్, ఈ బిల్డింగ్లో అంతా దేవుడు సంఘాలు పెట్టి ఉండడు. ఒక కాపర్ని పెట్టి, ఒక చిన్న మందను పెట్టి, ఆ మంద బాధ్యతలు ఎక్కువ సంఖ్య ఉన్నా కూడా వీళ్ళు చేసుకోలేరు అని చెప్పి తనకిష్టమైనటువంటి కాపురులను దేవుడు నియమించి ఈ యొక్క వ్యవస్థను దేవుడు నిర్మించి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. సత్యం తెలుసుకోకుండా మేము చెప్తాం ఇది మంచిది కాదు, ఇది శ్రేష్టం కాదు. మీకు సత్యం గ్రహించరు, మీరు వద్దనుకుంటారు. మీరు ఎందుకు ఏమిటని మీకు తెలియదు. గొర్రె ఎప్పుడు కూడా ఒక మందలో పెడితే ఒక ఫెన్సింగ్ వేసి, ఒక చుట్టూ తడికి కట్టేసి, ఒక కాంపౌండ్ కట్టేసి లోపల పెడితే దానికి ఎప్పుడు ఏముంటుంది? నేను చూస్తుంటాను, కొన్ని లేక దూడలు ఉంటాయి. ఆవుకి దూడ చక్కగా పిల్లను వేసి ఉంటుంది. దాని వయసు 2 వారాలు 3 వారాలు మాత్రమే ఉంటుంది. మీకు కూడా తెలిసి ఉంటుంది, గేదెలు గట్రా ఉన్నటువంటి వాళ్ళకి లేక దూడ ఉంటుంది. దానికి ఏం ఆనందం అంటే దానికి పిల్లది ఎగరాలి, దూకాలి, పరిగెత్తాలి, గంతులేయాలి. దానికి రోడ్డు మీద బస్సులు వస్తాయా, 2 వీలర్స్ వస్తాయా, అడ్డంగా ఇంకోటి వస్తుందా, లేకపోతే ఈ పిల్లదాన్ని ఇంకేదైనా పట్టుకుంటుందా, ఏదైనా హాని చేస్తుందా, ఇవంతా తెలియదు. గంతులేయాలి, ఎగరాలి. దాని వయసు అట్టాడిది. దాని యొక్క యవ్వన ప్రాయంలో దానికి ఉన్నటువంటి చిన్న వయసులో దాని గంతులేయాలి, దాని నేచర్ అది. అయితే ఆ గేదెలను మేపేటటువంటి, ఆ పశువులు మేపేటటువంటి కాపరికి తెలుసు ఇది ఇలాగే గంతులేస్తే దీనికి యాక్సిడెంట్ అవుతుందని తీసుకొచ్చి కట్టి పడేస్తాడు. పిల్లైనా కూడా ఒక ఫెన్సింగ్లో పెడతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, కాపరి వ్యవస్థను దేవుడు అందుకే ఏర్పాటు చేశాడు. మనం గంతులు వేయాలి, మనకు తుళ్ళుతూ ఉంటుంది. ఈ సర్కిల్ దాటిపోవాలి. అమ్మా నాన్న చెప్పని పిల్లలకి, యవ్వన వయసులో ఉన్న పిల్లలకి చెప్పని, నీకేం తెలుసమ్మా, నువ్వేం చదువుకున్నావు నాకు చెప్తామంటారు. మీరు ఏం చదువుకున్నారు బైబిల్ గురించి మేము చెప్తే మీరు కాదంటానికి మీకేం అనుభవం ఉంది? ఒక కన్న తల్లిదండ్రిగా మీ బిడ్డల యొక్క ప్రవర్తన, మీ బిడ్డలలో ఉన్నటువంటి లోపాలని మీరు సరిచేసే వాళ్ళు స్వీకరించకపోతే మీరు ఎంత బాధపడతారు? అలాగే సంఘ వ్యవస్థను ఏర్పాటు చేసిన పరమ తండ్రి మనము ఆయన మాట వినకపోతే ఆయన బాధపడతాడు. అర్థం కాదు, వ్యతిరేకంగా మాట్లాడతాం. మనం అనేక విధములైనటువంటి వ్యతిరేకతలు కలిగి ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునితో మనం సహవాసం చేయాలి, దేవుని రాజ్యానికి మనం ఎత్తబడాలి, ఆయన రాకడలో మనం ఆయన దృష్టిలో మనం కనబడాలి. మాత్రమే కాకుండా మన కుటుంబం ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే సంఘ కాపరి ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి మాటలకు మనము లోబడాలి. ఒక దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తి అన్నాడు కదా, దేవునికి కోపము రేపు వ్యక్తి, లోబడనల్లని ప్రజలు అని దేవుడు అన్నాడు కదా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోను
దేవుని మాటకు లోబడకుండా, ఎంతో అనుభవంతో రాశాడండి ఈ మాట. దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడకుండా తన జీవితాన్ని పాడు చేసుకొని అన్య స్త్రీలను వివాహమాడి దేవునికి వ్యతిరేకంగా జీవించి భయంకరమైనటువంటి మరణాన్ని, దేవునికి దూరమైనటువంటి అనుభవాన్ని, ఉత్తమంగా దేవుని కొరకు ప్రకాశించవలసినటువంటి ఒక వ్యక్తిని, ఎందరికో కలిగినటువంటి గొప్ప ధన్యత, సాక్షాత్తు అతని తండ్రికి కూడా దొరకనటువంటి ఒక గొప్ప ధన్యత, దేవాలయాన్ని కట్టే ఒక గొప్ప భాగ్యాన్ని పొందుకున్నటువంటి సొలొమోను అంతం చాలా దారుణంగా ఉన్నప్పటికీ అతడు అనేకులు నాశనము కాకూడదు అన్న ఉద్దేశంతో ఈ అద్భుతమైనటువంటి లేఖనాలను మన కొరకు రాయించాడు దేవుడు అతని ద్వారా. అతని అనుభవాల నుంచి రాయించాడు మనకు. ఈరోజు అనుభవాల నుంచి మాట్లాడితే, జరగబోయే కార్యాన్ని విశ్లేషించి చెబితే, మీకు మంచిది కాదు, శ్రేష్టం కాదని చెబితే అది మాకేదో ఆనందం, మాకేదో సంతోషం అన్నట్లుగా మనం ఉండకూడదు. దేవునికి ఏంటండి ఆనందం? మనం ఆనందంగా ఉండటమే దేవునికి ఆనందం, దేవునికి సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్తున్నాడు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు మనం సంతోషంగా ఉండాలి. అదే ఒక శ్రేష్టమైనటువంటి జీవితం. ఏడుస్తూ ఉంటే ఏడుపులే మనల్ని వెంబడిస్తాయి. నేను ఒక ఆటో మీద చదువుతా, మీ ఏడుపులే మా దీవెనలు, మీ ఏడుపులే మా దీవెనలు. మీరు నమ్మండి, మీరు ఎంతగా ఒకవేళ మమ్మల్ని చూసి కుళ్ళుకుని ఏడుస్తారో మేము అంతగా ఆశీర్వదించబడతాం. హల్లెలూయా, చెప్పరే హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకో బిల్డింగ్ కడతాను, పైన ఇంకో ఫ్లోర్ వేస్తాను, వెనకాల స్థలం కొంటాను, పక్క స్థలం కొంటాను, పక్కన పొలం కొంటాను. ఎందుకు? మీరు ఏడుస్తే. హల్లెలూయా, దేవునికి మాత్రం మహిమగా. మనసారా ఒక విషయం ధైర్యంగా చెప్పగలం, నేను కానీ అమ్మగారు కానీ సంఘాన్ని మనసారా ప్రేమిస్తున్నాం, దేవుడు దానికి సాక్షి అన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మన మధ్యన దేవుడు ఎప్పుడు ఉంటాడంటే, మనము సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. మన శ్రమల్లో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, కలవరంలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, బాధలో ఉన్నా దేవుని యందు మనం ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఎంతకాలం జీవిస్తాం చెప్పండి మనం? మీరు ఎవరైనా నాకు రాసివ్వండి, 2050 దాకా నేను బతుకుంటానని రాసివ్వండి. పోనీ 2020 దాకా బతుకుంటాను రాసివ్వండి. ఏమన్నా ఎనీ గ్యారంటీ? మీరు ఏమన్నా చెప్పండి, నేను ఇన్ని సంవత్సరాలు బతుకుతానని ఏమన్నా గ్యారంటీ ఉందా? రేపు ఏమిటో మనకు తెలియదు, ఈరోజు ఉన్నది నిజం. రేపేమిటో మనకు తెలియదు, ఈరోజు ఉన్నది నిజం. ఈరోజు దేవుడి మాటకు లోబడి సంతోషంగా జీవించడం మనం నేర్చుకోవాల్సినటువంటి వారు అన్నాం. ఎంతకాలం బతుకుతాం మనకు తెలియదు, అయితే బతికినంతకాలం సంతోషంగా జీవించాలి. అదే శ్రేష్టమైనది బైబిల్ చెప్తుంది. సంతోషంగా జీవించమని బార్కి వెళ్ళటమో, బీరు కొట్టడమో, సినిమాలకు వెళ్ళటమో అది కాదు. సంతోషంగా ఉండటం అంటే దేవుని యందు ఆనందించటం మాత్రమే కాకుండా ఇతరులకు మేలు చేయటము. హల్లెలూయా. ఏంటి? ఇతరులకు మేలు చేయటము. హల్లెలూయా. బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట అంటే ఏంటంటే ఇతరులకు మేలు చేయుట, మేలు చేసే వారముగా ఉండాలి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం కానీ చూస్తే, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనాన్ని కానీ చూసినట్లయితే, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనున్నది. దేవుడు ఆయనకు తోడయ్యుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. యేసు ఏం చేశాడండి? వాళ్ళందరికీ కూడా మేలు చేయుచున్నాడు. మనకు అన్నిటికీ మోడల్ ఎవరంటే యేసే. మనకు అన్నిటికీ మోడల్ ఎవరంటే పాస్టర్ సురేష్ కుమార్ కాదు, సిస్టర్ అనిత కాదు, లేకపోతే ప్రపంచంలో ఏ సేవకుడు కాదు. మనకు మోడల్ ఎవరు అంటే యేసు. ఆయన మేలు చేశాడు, ఆయన బిడ్డలమైన మనం కూడా మేలు చేయాలి. ఆయన ఏం చేశాడో మనం అట్లే డూప్లికేట్ చేయాలి. ఆయన ఎలా జీవించాడు? ఆయన పరిశుద్ధంగా జీవించాడు, మనం పరిశుద్ధంగా జీవించాలి. డూప్లికేషన్. ఈ రోజున ఇతర భాగాలు విడిచిపెట్టి యేసు ఏం చేశాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడు మనం సంతోషంగా ఉండగలమంటే ఇతరులకు మేలు చేస్తున్నప్పుడు మనం సంతోషంగా ఉండగలం. దేవుడు కూడా మన దగ్గర కోరుకునేది ఏంటంటే ఇతరులకు మేలు చేయటమే శ్రేష్టం అంటున్నాడు. క్రైస్తవులు అంటే ఎవరు?
దేవుని నమ్ముకున్న వారంటే ఎవరు? దేవాలయానికి వచ్చి వెళ్తున్నటువంటి వారు అంటే ఎవరు? దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు అంటే ఎవరు? అంటే రక్షించబడి బాప్తిజం తీసుకుని అభిషేకం పొందుకొని దేవాలయంలో చేర్చబడి వాక్యాన్ని వింటూ నోట్స్ రాసుకుంటూ కనుకలు దశంభాగాలు చెల్లించేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయి చక్కగా ఆహారం తిని పడుకొని మళ్ళీ వచ్చి ఆదివారం చర్చికి వచ్చేవాళ్ళు కాదు. మిగిలినటువంటి రోజుల్లో మనకు చేతనైనంత ఇతరులకు మేలు చేసేవారమై ఉండాలి. యేసు అదే చేస్తూ బతికాడు ఈ లోకంలో. ఇతరులకు మేలు చేస్తూ బతికాడు. ఈ లైట్ ఆఫ్ చేసింది. ఇతరులకు మేలు చేస్తూ బతికాడు ఈ లోకంలో. జాగ్రత్తగా చూసినట్లయితే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనంలో ఒక వాక్యం చదువుకుంటాం. ఒక వ్యక్తిని చూస్తాం అక్కడ. శతాధిపతి అయినటువంటి కొర్నేలి, రోమా సైన్యంలో ఒక సెంచూరియన్, ఒక శతాధిపతి, ఒక మిలిటరీ ఆఫీసర్ ఉన్నాడు. అతని పేరు ఏంటంటే కొర్నేలి. 10:2 చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు. చాలు. ప్రజలకు ఏం చేస్తున్నాడంట? భయభక్తులు కలిగిన వారు ప్రజలకు మంచి చేస్తారు, ప్రజలకు మేలు చేస్తారు, బహుధర్మాలు చేస్తారు. మనం ఒక ధర్మమే చేయట్లేదు. ఈరోజు ఎలా ఉన్నాడో బెచ్చగాడు మన ఇంటికి వచ్చామనుకో, ఒక అత్త కోడలు ఉన్నారట. విన్నారా? ఒక అత్త వచ్చి, కొంతమంది తెలియనట్టు నేను చెప్తాను. నేను ఒక అత్త కోడలు ఉన్నారట. అత్తకి కోడకి అస్సలు పడదు. అది అంతర్జాతీయ సత్యం. అది ఎంత అత్త అయినా సరే, ఎంత మంచి తల్లిలాగా చూసినా కూడా ఎక్కడో ఒక మూల ఉంటుంది దీనికి. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు మనకు ఆ సమస్యను గురించి మాట్లాడితే అది ఒక డిబేట్ కాంపిటీషన్లోకి ఎక్కడికి వెళ్ళిపోతుంది. బెచ్చగాడు వచ్చాడట. బెచ్చగాడు వస్తే పోయా, ఏం లేదు పో అని ధరివేసిందంట. ఎవరో? కోడలు. ఈ అత్తగారు కుర్చీలో, వాళ్ళ కుర్చీలో కూర్చొని విసనగారు విసుక్కుంటూ కూర్చొని ఉందంట. ఇది కోడలు ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా చేస్తుంది. అవ నేను నా కొడుకునిచ్చి పెళ్లి చేశాను, ఇదేంటి మాట్లాడడం అని చెప్పి బెచ్చగాడిని పిలిచిందట. రారా అయితే అందంట. రెండో ఇంటికి వెళ్ళిపోయాడు. ఏం చెప్పేది రాదే అని అంట. భిక్షం కట్టడం లేదు, బయటకు వెళ్ళిపో అని చెప్పింది అని అంట. వెంటనే అదేంట్రా చెప్పేది, ఈ ఇంటికి యజమానురాలు నేను, నా కొడుకుని పెళ్లి చేసుకుంది, ఇది నా ఇల్లు, అదే వస్తా చెప్పడానికి, ఇట్రా అందంట. వాడు ఇక భిక్షం వేస్తుందేమో, ఇప్పుడు నేను చెప్తున్నా పో అందంట. అది చెప్తే నువ్వు వెళ్ళటం ఏంట్రా, నేను చెప్తేనే వెళ్ళాలి పో ఇప్పుడు అందట. అలాగున్నా ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చింది ఈ విషయం? అసలు బహుధర్మం అలా తరివేయడం కాదు. బహుధర్మం అంటే ఇక్కడ కొర్నేలి గొప్ప ధర్మం చేసేవాడు. 4వ వచనంలో చదివితే అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా యేసును అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరాయి. చాలు. ఎంతసేపు ప్రార్థన చేసి దేవుడా నాకు ఇది ఇవ్వు, దేవుడా నాకు ఇది ఇవ్వు, దేవుడా నాకు ఇది ఇవ్వు, నాకు ఇది కావాలి అని గంటలు నిలబడి ప్రార్థన చేసినా, రోజులు నిలబడి ప్రార్థన చేసినా అవి దేవాలయంలో నుండి దేవుని సన్నిధికి, లేకపోతే మీ ఇంట్లో నుండి పరలోకానికి చేరుతుందా లేదా డౌటే. అయితే మీ ప్రార్థన పరమును నిశ్చయంగా చేరాలంటే మీరు బహుదాన ధర్మములు చేసేవారిగా, ఇతరులకు మేలు చేసేవారిగా ఉంటూ ప్రార్థన చేస్తే అది అక్షరాల దేవుని దగ్గరికి చేరుతుంది. దేవునితో అంటున్నాడు, నీ ప్రార్థనలో వచ్చి చేరాయి, నీ ధర్మకార్యాలు కూడా వచ్చి దేవుని దగ్గరికి చేరాయి. అసలు నేను అనుకుంటాను, ఈ యొక్క ప్రార్థనలను, ఈ ప్రార్థన అనే పాస్పోర్ట్ని ప్రభు దగ్గరికి తీసుకెళ్లిన వీసా ఏమిటి అని అడిగినట్లయితే దాన ధర్మములు, ధర్మకార్యములు, మేలులు చేయటము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను మనం కూడా ఇతరులకు మేలు చేసే వారముగా ఉంటే మన ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళి చేరతాయి. హల్లెలూయా. అలా ఉంటేనే మనం సంతోషంగా ఉండగలం, అప్పుడే మనం ఆనందాన్ని అనుభవించగలము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం కానీ చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం కానీ చూసినట్లయితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. ఉపకారము, ధర్మం. చాలా సందర్భాల్లో మాకు అనిపిస్తుంటది, మేలు చేసి చాలాసార్లు బాధ అనిపిస్తుంటాం. ఎవరికైనా సాయం చేసి ఒకసారి ఎంత సాయం చేసాం, ఏ పరిస్థితిలో హెల్ప్ చేసాం, ఎంత మేలు చేసాం
అన్నప్పుడు కృతజ్ఞత లేని వారిగా చాలామంది మనుషులు ప్రవర్తిస్తుంటారు. ఈ లోకం అంతే, మన చుట్టూ ఉన్న మనుషులు అంతే. మన దగ్గర మేలు పొందుకుంటారు, మనకి వ్యతిరేకంగా మాట్లాడతారు. మన దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటారు, మనకి వ్యతిరేకంగా మాట్లాడతారు. సంఘంలో ఎన్నో దీవెనలు అనుభవిస్తారు, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇది ఇప్పుడు కాదు వచ్చింది, ఆదిమ ఇశ్రాయేల్ ప్రజల దగ్గర నుంచి వచ్చింది ఇది. చాలామందికి మేలు చేసి వాళ్ళు కీడును మనకు వ్యతిరేకంగానూ మాట్లాడుతుంటారు. చాలాసార్లు అనిపిస్తుంది, వీళ్ళకి మనం ఎందుకు హెల్ప్ చేయాలి, అసలు వీళ్ళెందుకు మనం సాయం చేయాలి, వదిలేద్దాం అనిపిస్తుంది. కానీ ఒక విషయం తెలుసా, వీళ్ళెందుకు మనం మేలు చేయాలి, మనం ఎందుకండి, మనకు మిగిలితే మన పిల్లలకు ఉండదా? మేము అనుకుంటుంటాం ఎప్పుడైనా. నాకు 2 పిల్లలు ఉన్నారు. 10 మంది పిల్లలను పోషించి 25 మంది 30 మంది పిల్లలకు ఫ్రీగా చదువు చెప్పించి, ఇంకా తక్కువ కన్సెషన్లు అనేక మందికి చదువు నేర్పిస్తూ, మొన్న పాస్టర్ గారు వచ్చారు, 2 పిల్లలు, ఒక పిల్లాడిని పాపం నిజంగా సమర్పించుకుని దేవుని సేవకు వచ్చాడు ఆయన. చూస్తుంటే అర్థమవుతుంది, ఎందుకంటే ఒక మంచి లోకల్లో మంచి ఉద్యోగం మంచి పనిలో ఉన్నాడు. విడిచిపెట్టి దేవుడు పిలుపు మేరకు వచ్చి సూరంపల్లి సేవ ఆరంభించాడు ఆయన. చాలా బాధపడతాడు. 2 పిల్లలు ఆయనకి. వెంటనే నేను పాస్టర్ గారు మాట్లాడు, ఒక పిల్లాడిని గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాను, నాకు శక్తి లేదండి, దేవుడిచ్చే కానుకల మీద నేను బతకాలి, ఊళ్ళో సేవ చేసుకోవాలి, ఇంకా 5 మంది 10 మంది కూడా మా ఇంటికి రావట్లేదు, సేవకి సంఘస్థులు రావట్లేదు, చాలా కష్టంలో ఉన్నాడు. వెంటనే మేము చెప్పాం, ఇక మొదటి పిల్లాడికి, చిన్న పిల్లాడికి తక్కువ ఫీజు, దాంట్లో కూడా సగం కట్టు, రెండో పిల్లాడికి ఏం కట్టద్దు, నేను చదివిస్తాను వాడిని, పుస్తకాలు మాత్రం కొనుక్కో, నేను చదివిస్తాను వాడిని. ఆ విధంగా అనేక మందికి మేము సాయం చేస్తున్నాం, అనేక మందికి. ఇది మాకేదో కిరీటాలు పెట్టాలని కాదు, దేవుని వాక్యం చెబుతుంది ఏమని, ఇది ధర్మకార్యములు, ఉపకారములు, ఆపదలో అవసరతలో ఉన్న వారికి సహాయం చేయటము దేవునికి ఇష్టమైనటువంటి ఒక కార్యములు. దేవునికి అది ఇష్టమైనటువంటి ఒక కార్యములు. 1 తిమోతి 6వ అధ్యాయం 18-19 వచనాలు కానీ చూసినట్లయితే, తిమోతికి రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతి 6వ అధ్యాయం 18-19 వచనాలు చదివితే, వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, బాగా వినండి, రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలు అని ధనము కలిగిన వారును, ఔదార్యము కలిగిన వారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చి వారిని ఇతరులకు భాగమిచ్చువారుగాను ఉండవలనని ఆజ్ఞాపించు. అది ఆజ్ఞ అయ్యున్నది. హల్లెలూయా. గమనించండి, భవిష్యత్తుకు మనకు ఒక మంచి పునాది, మన బిడ్డల జీవితానికి ఒక ఉన్నతమైన పునాది, మన కుటుంబానికి ఒక ఉన్నతమైన పునాది వేసుకోవాలంటే మనము ఔదార్యము అంటే మానవత్వం చూపించి, అవసరతలో ఉన్న వారికి సహాయం చేసి, ఆ బాగోగులు మనము గమనించి వారికి చేయటము, మన సంపాదనలో, మన ఆస్తిలో ఒక భాగము దాని కొరకు వెచ్చించటము, అది మంచి కార్యం మాత్రమే కాదు, అది ఒక ఆజ్ఞ అయి ఉన్నది. అది ఒక ఆజ్ఞ, దేవుడు తెలియజేస్తున్నటువంటి ఒక ఆజ్ఞ అయి ఉన్నది. యు మస్ట్ డూ గుడ్ టు సంబడి, యు మస్ట్ టు డూ సమ్ గుడ్ థింగ్ టు సంబడి. ఎవరికి ఒకరు మేలు నువ్వు చేయాలి. మేలు చేయటం అన్నది ఒక ఆజ్ఞ అని వాక్యం చెబుతుంది. దేవుడు చాలా క్లియర్గా చెబుతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతోంది. యోహాన్ రాసినటువంటి 3వ పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే, యోహాన్ రాసినటువంటి పత్రిక 3వ పత్రిక 11వ వచనంలో చూసినట్లయితే, ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి. హల్లెలూయా. చాలు. మేలు చేయువాడు ఎవరట? చూడండి, వాక్యాలంతా చూస్తాం. ఇతరులకు మేలు చేయటము దేవునికి ఇష్టం, ఇతరులకు మేలు చేయటము దేవుని ఆజ్ఞ, ఇతరులకు మేలు చేయటము వారు దేవునికి సంబంధులు. హల్లెలూయా. వారు ఎవరండి? దేవుని సంబంధులు. మేలు చేయవాడు దేవుని సంబంధి. ఇంకా ఫర్దర్గా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు అంటాడు, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము. హల్లెలూయా. మాకు బాగా తెలుసండి, మాకు బాగా తెలుసు. ఎంత చేసినా, ఎంత ఆదరించినా, ఎంత నెత్తిని పెట్టుకున్నా, ఎంత సహాయం చేసినా, ఎంత ప్రోత్సహించినా, ఎంత ప్రేమగా మాట్లాడినా, ఎంత ప్రేమగా ప్రోత్సహించినా
మనుషులు వాళ్ళ గుణానికి ప్రకారము మాకు కీడుగా మాకు వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటాం. ఈ 13 సంవత్సరాల సేవలో 20 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో బోల్డ్ అని చూసాం. అన్యులుగా ఉన్నప్పుడు తెలియదు, ఏదో ఒక గుడికో ఒక గోపురానికో ఒక అన్నదానానికో 1000, 5000, 10,000 ఇస్తే వాడు అక్కడ భోజనాలు పెట్టేసేవాడు, మన పేరు అక్కడ చదివేసేవాడు తెలియదు. అయితే క్రైస్తవ జీవితం ఆరంభించిన తర్వాత వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి మేళ్ళు, అనేకులను ప్రోత్సహించడానికి, అనేకమందిని చదివించడానికి, అనేక మందికి మంచి చేయడానికి కొన్ని సందర్భాల్లో ప్రోత్సహించినప్పుడు, మేలు చేసినప్పుడు ఒక కుటుంబం నాశనం అయిపోతుంది, ఒక కుటుంబం పాపంలో పడిపోతుంది. ఆ కుటుంబాన్ని పిలిచి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది తప్పు, ఇది పొరపాటు వాడు హెచ్చరిక చేసి పిలిచి మాట్లాడినప్పుడు అది వాళ్ళకి రుచించదు, అది రుచించదు వాళ్ళకి. ఎందుకంటే ఆ యొక్క దయ్యపు కార్యాలు ఆవహించినప్పుడు మంచి ఏది కూడా వారికి రుచించదు. అయితే అటువంటప్పుడు ఎందుకు మనం ఈ మాట చేయాలి, వాడు బాగుంటే ఏంటి, అది నాశనం అయిపోతే మనకేంటి, ఆ కుటుంబం ఎలా పోతే మనకేంటి, మన పని మనం చూసుకుని వెళ్తే పోలా, వాడి ప్రవర్తన మారితే ఏంటి, వాడి ప్రవర్తన మానకపోతే ఏంటి, వాడి పిల్లలు చదువుకుంటే ఏంటి, చదువుకోకపోతే ఏంటి, వాళ్ళు ఏ పాపంలో ఏ పాతాళంలో పడితే మనకేంటి అన్నటువంటి ఆవేదన ఆత్మీయంగా, తల్లిదండ్రులంగా, లేక సేవకులంగా, సాటి మీలాంటి మనుషులుగా మాకు కూడా కలుగుతుంది. మీలాగే రక్త మాంసాలు ఉన్నాయి మాకు కూడా, మీలాగే మామూలు రక్తమే మాకు కూడా, బ్లూ బ్లడ్ లేదు మాకు, రెడ్ బ్లడ్డే మాది కూడా. బ్లూ బ్లడ్ ఎప్పుడు ఉంటుంది మనిషికి? పోయినప్పుడు ఉంటుంది. రక్తం రంగు ఎప్పుడు మారుతుంది? మనిషి పోయినప్పుడు మారుతుంది. మాకు కూడా ఎర్ర రక్తమే ఉంది. అయినప్పటికీ కూడా వాటన్నిటి మధ్య కూడా ఎందుకు మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే వాక్యం చెబుతుంది, మేలు చేయకపోతే అది పాపము. నువ్వు మేలు చేయగలిగి ఉండి మేలు చేయకపోతే పాపము, నువ్వు చెప్పగలిగి ఉండి చెప్పకపోతే అది పాపము, నువ్వు మంచి చేయగలిగి ఉండి చేయకపోతే పాపము. ఎందుకు మీతో మాట్లాడుతున్నాం, ఎందుకు మీకు చెప్తున్నాం? చెప్పకపోతే, చేయకపోతే వాక్యం క్లియర్గా చెప్తుంది అది పాపం. మేలు చేయకపోతే పాపం. నీ పక్కన కష్టంలో ఉంటే అతనికి నువ్వు మేలు చేయకపోతే అది ఒక పాపం. ఒక వ్యక్తి తప్పుడు మార్గంలో వెళ్తూ అతని జీవితాన్ని సరిదిద్దడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే అది ఒక పాపం. వాక్యం చాలా క్లియర్గా యాకోబు అంటున్నాడు, మేలు చేయవాడు దేవుని సంబంధి అని యోహాను చెప్పిందంత ముగించలా. యాకోబు అంటున్నాడు ఏమిటి? చేయకపోతే అది పాపం. మేలు చేయటం ఏముండాలట? ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకు చేయాలంటే అని అడిగినట్లయితే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 11వ వచనం చెప్తుంది. త్వరగా అమ్మా. బేదలు దేశములో ఉండక మానరు, అందుచేతే నేను నీ దేశములనున్న నీ సహోదరులకు దీనులకును బేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏ ఊరు వెళ్ళినా, ఏ అమెరికాకే వెళ్ళినా, అమెరికా మన దృష్టిలో ఏంటి? ఒక సంపన్నమైన దేశం. నేను విదేశాలు చూసి వచ్చాను. మనకి ఇక్కడి నుంచి ఆ విదేశాలంతా చాలా బాగా కనపడతాయి. సూపర్గా ఉందండి, ఎంత బాగున్నాయి రోడ్లు. బాగుండేవి మాత్రం మనం చూస్తాం పిక్చర్లో. అక్కడ బాగలేని మనకేం కనపడవు. అక్కడ గుళ్ళు ఉన్నాయి, అక్కడ చర్చిలు ఉన్నాయి. ఇప్పుడైతే భారతీయులు అక్కడ కూడా తీసుకెళ్ళి బొమ్మలు పెట్టి అక్కడ కూడా గుళ్ళు కట్టేస్తున్నారు. సింగపూర్, మలేషియాలో అయితే పెద్ద పెద్ద బొమ్మలు పెట్టేశారు. అదంతా పక్కన పెట్టండి, అక్కడ కూడా ఉన్నాయి. మీకు ఒక విషయం తెలుసా? సంపన్నమైనటువంటి దేశం అని ఎంచే అమెరికాలో కూడా బెషకాలు ఉన్నారు, బేదలు ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, 100 రూపాయలకి 1000 రూపాయలకి ఇక్కడ హత్య చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ $100 $10 కూడా హత్య చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఈరోజు అక్కడ ఇండియన్స్ ఎంత భయపడుతున్నారో తెలుసా? వైట్స్ బ్లాక్స్ అంటారు మనల్ని బ్లాక్స్ అంటారు. 2 రోజుల క్రితం కూడా ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఒక ఆవిడ నాతో మాట్లాడుతుంది. ఇక్కడ మేము చచ్చిపోతున్నాం, బతకలేక చచ్చిపోతున్నాం, ఎప్పుడెప్పుడు ఇండియాలో పోతామని ఉంది. 100 రూపాయలకి అంటే $10 అంటే మనకి 65 రూపాయలు. 65 రూపాయలు, సారీ 650 రూపాయలు. 650 రూపాయలకి చంపేస్తున్నారు మనిషిని. మన దేశం ఎంతో పర్లేదు, 650 రూపాయలకి అంత చంపట్లా, 1000 రూపాయలకి అంత చంపట్లా మన దేశంలో. నిన్న రమేష్ నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ నేను పిస్టల్ కొన్నాను అన్నాడు. ఎంత అంటే 5,40,000 పెట్టి పిస్టల్ కొన్నాను, పిస్టల్కి ప్రార్థన చేయండి అన్నాడు. నిన్న మాట్లాడు ఏంటి రమేష్ ఎందుకు పిస్టల్ కొన్నాను? నాకు ఇష్టమైంది కదా అయ్యగారు, బ్రదరు, పాస్టర్ గారు, మన ఇజ్రాయేల్ కాపాడు కునుకోడు నిద్రపడి. నేను ఒకసారి ఒక బొమ్మ పంపించా, బైబిల్ మీద పిస్టల్ని పెట్టి ఒక ఫోటో ఉంటుంది పంపించా. మనకి ఇదే పిస్టలు, మనకి ఏ పిస్టల్ అక్కర్లేదు. ఆ మధ్య విజయవాడ ఒక అతను చంపేశారు. మనకి ఇదే పిస్టల్, మనకి ఏది అక్కర్లేదు. మా ఆఫీసులో ఎవరు గన్ లేకపోతే పనికి రానంటున్నారు మా పనిచేసే వాళ్ళంతా, వాళ్ళ కోసం గన్ కొని పెట్టాను. ఒక AK-47 కూడా కొందాం అనుకుంటున్నాను, అది 10 లక్షల రూపాయలు అవుతుందంట. ఇంకొక 2 రివాల్వర్స్. క్యాషియర్ అంటాడు నాకు పిస్టల్ లేకపోతే నేను పని చేయని ఆఫీసులో అంటున్నాడు.
రోజుకి దాదాపు 25 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ అతను ఆఫీస్లో. అన్నాడు వస్తాడు, నేను పిస్టల్ తీయకముందే వాడు పిస్టల్ పెట్టేస్తాను, నేనేం చేయను, నేను పని చేయను అంటున్నాడు. వాడి కోసం పిస్టల్ కొన్న దానికోసం ప్రార్థన చేయను, నా కోసం కాదు, వాడి కోసం. ఎంత అంటే 5,40,000 రూపాయలు పెట్టి కొన్నాడట. నిన్న బాగా ఒక్కసారి నొక్కితే ఒక్కసారి 26 బుల్లెట్లు దిగుతుందంట. ఒక్కసారి నొక్కితే వాడికి రెండో వాడికి ఆలోచన, గవర్నమెంట్ గివెన్ లైసెన్స్, ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఏమన్నా వస్తే కాల్చి చంపచ్చు అనే అధికారం ఇచ్చారంట. ఆ లైసెన్స్ ఇచ్చిన పిస్టల్ అది అంటున్నాడు. అంటే ఎంత దారుణంగా అమెరికా అని మనం ఎగబడతాం. అక్కడ పరిస్థితి చూడండి. మన ఇండియన్స్కి రక్షణ లేదు. $10 $100 అంత చంపేస్తున్నారు. దారుణం. ఎంతోమంది స్టూడెంట్స్ జీవితాలు పాడైపోతున్నాయి అక్కడ. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఏ దేశానికి వెళ్ళినా బీదలు ఉన్నారు, ఏ ప్రాంతానికి వెళ్ళినా బీదలు ఉన్నారు. గుళ్ళు అంటే ముందుగా ఎవరంటే పూజారి వస్తాడో, పంతులు గారు వస్తారు, పాస్టర్ గారు వస్తారు, లేదో కానీ ముందు బిచ్చగాళ్ళు ఉంటారు. ఏరియాలో బీదలు అన్ని చోట్ల ఉంటారు. దేవుని వాక్యం అందుకే చెప్తుంది, బీదలను కనికరించుటకు మేలు చేయటం మానకండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మనం మేలు చేయాలి. 17వ అధ్యాయము సామెతల గ్రంథం 5వ వచనంలో చూస్తే, 17వ అధ్యాయము 5వ వచనం, 19వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దాం. సామెతల గ్రంథంలో 17:5 సామెతలు. పేదలను వెక్కిరించువాడు, బీదలను వెక్కిరించువాడు, వారి సృష్టికర్తను నిందించువాడు, వాడు సృష్టికర్తను నిందించువాడు. దయచేసి గమనించండి, ఎవ్వరు కూడా పేదవాళ్లను, ఆర్థికంగా చితికిపోయిన వారిని, ఆర్థిక సమస్యల్లో ఉన్న వారిని, ఈరోజు దేవుడు నిన్ను కనికరించి, దేవుడు నిన్ను దీవించి ఒక మంచి స్థితిలో ఉంటే ఉండు, మంచిదే. కానీ దయచేసి నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాడిని ఎప్పుడు కూడా ఎగతాళి చేయొద్దు, వెక్కిరించొద్దు. వాక్యం చెప్తుంది, వాడు సృష్టికర్తను బాధ పెట్టేవాడు అయి ఉన్నాడు. బీదలను వెక్కిరిస్తే, పేదలను వెక్కిరిస్తే, పేదలకు వ్యతిరేకంగా మాట్లాడితే, ఆర్థిక సమస్యలో ఉన్నవాడిని ఎగతాళి చేస్తే, ఆర్థిక సమస్యలో ఉన్నవాడిని మనం బాధ పెడితే, వారికన్నా మనం ఎక్కువ అని గర్వపడితే, అది సాక్షాత్తు సృష్టికర్తను బాధించినటువంటి వారము. కాలం కలిసి వచ్చి అంటారే, లేక దేవుడు కనికరించి మనం ఏదో ఒక మంచి స్థితిలో ఉన్నంత మాత్రాన మన పాత స్థితిగతులు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా నేను 2 రకాల మనుషులు నేను చూస్తుంటాను. కష్టపడి పైకి వచ్చిన వాడు ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకుంటాడు. అదేవిధంగా పుట్టుకతో ధనవంతుడిగా పుట్టినటువంటి వాడు ఆ జీవితాన్ని చక్కగా కాపాడుకుంటాడు. ఈ అటు ఇటుగా కూడా మధ్య తరగతిలో పుట్టినట్టు ఉంటాడు. చూసా, ఉన్నట్టుగా వీడికి నడిమంత్రపు సిరి రాగానే పక్కనోడంతా ఏంటి వాడు అప్పులేంటి, ఆడంతే, వాడు బాగుపడ్డాడు, అప్పులతే అని అంత కేవలంగా మాట్లాడుతుంటారు. నీ పరిస్థితి ఏంట్రా, నీ పరిస్థితి ఏంటమ్మా? కొన్ని సంవత్సరాల క్రితం నీ బతికేంటి? ఈరోజు వాడు చితికిపోతే అలాగే ఉంటాడా? నేను ఖచ్చితంగా చెప్తాను, చితికిన వారిని నా దేవుడు అలాగే ఉంచేవాడు కాదు. అక్షరాల నా దేవుడు మరలా లేవనెత్తి పైన కూర్చొని పెడతాడు. ఈరోజు నీ స్థితిగతం చూసి నువ్వు భయపడద్దు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ గురించి కనికరం చూపించట్లేదేమో, నా దేవుడు ఒకడున్నాడు, నీ పట్ల కనికరం చూపించే దేవుడు ఒకడున్నాడు. ఏ ప్లేస్లో నేను చాలా సామెతలు వింటూ ఉంటాను. పూలు అమ్మించోటే కట్లు అమ్మటం, 2 అమ్మటమే. పూలు అమ్మితే ఒక వాల్యూ ఉంది, కట్లు అమ్మితే వాల్యూ లేదు. అదంతా పిచ్చి సామెతలు. నేను అటంతా నమ్మను. నేను అటు వాటినంతా నేను ఓడలు పడవలు అవుతాయి, రేవులు అవుతాయి, ఏదో ఈ పిచ్చి సామెతలు అంతా చెప్తారు. అటంతా నాకు నమ్మకం లేదు. ఒకరి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నట్లయితే అక్షరాల వాడి జీవితాన్ని దేవుడు నిత్యంగా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, గొప్ప స్థితిగతుల్లో నేను నిలబెడతాడు. ఈ రోజు నీ పరిస్థితిని చూసి నువ్వు బాధపడకు. ఈ రోజు నీ పరిస్థితిని చూసి చుట్టుపక్కల వాళ్ళు ఎగతాళి చేస్తుంటే, ఒకవేళ నువ్వు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నావు, డోంట్ వరీ, మై గాడ్ సేస్ బై సీయింగ్ యువర్ ఫేస్. నీ ముఖాన్ని చూసి నా దేవుడు చెప్తున్నాడు, నేను హెచ్చించే దినం ఒకటి ఉంది. అయితే ఈ మాట చెప్పగానే హల్లెలూయా అటు అందరినీ కాదు, దేవుని యందు ఉన్నప్పుడు మాత్రమే ఈ కార్యాలు జరుగుతాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఎవరినైనా మనకు ఉందని ఇతరులు లేదని వాళ్ళు వెక్కిరించినట్లయితే అది సృష్టికర్తకు విరోధమైనటువంటి ఒక కార్యము. సామెతలు 19:17 చూసినట్లయితే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు వాని ఉపకారమును ఆయన ప్రత్యుపకారము చేయును. వాని ఉపకారమునకు దేవుడు ప్రత్యుపకారము చేయును. గమనించండి, మందిరంలో దశంభాగం ఇస్తున్నాం, మంచిది. మందిరంలో కానుకలు కూడా ఇస్తున్నాం, మంచిది. అయితే కానుకలు దశంభాగం ఇవ్వటం కాదు ప్రాముఖ్యం. వాటితో పాటు నీ సంపాదనలో ఒక భాగాన్ని పేదలకు ఇవ్వాలి, బీదలకు ఇవ్వాలి, కష్టంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అంటే తీసుకెళ్ళిపోయి మొత్తం ఏమని, నాకే లేదు పాస్టర్ గారు, నన్నేమిమ్మంటారు, 1000 ఇవ్వద్దు, 25,000 ఇవ్వద్దు, ₹1,00,000 ఇవ్వద్దు. నీకున్న దాంట్లో ₹1, ₹10, ₹25, ₹100 తీసి పక్కన పెట్టి ఆ పేదవానికి, ఆ బీదరికంలో ఉన్నవాడికి, ఆ కష్టంలో ఉన్నవాడికి ఇచ్చి చూడు. అప్పుడు నువ్వేమవుతావు అంటే సాక్షాత్తు నువ్వు యెహోవాకు అప్పించిన వాడు అవుతావు. సాక్షాత్తు నువ్వు యెహోవాకు అప్పించిన వాడు అవుతావు.
దేవునికి అప్పిస్తే ఆయన ఎంత వడ్డీకి ఇస్తాడు తెలుసా? నీ దగ్గర అయితే 5 రూపాయలు వడ్డీ దుర్మార్గుడా, లేకపోతే 10 రూపాయలు వడ్డీ దుష్టురాలా. కానీ దేవుడి దగ్గర 1000 రెట్లు ఎక్కువ చేసి నీకు తిరిగిస్తాడు. హల్లెలూయా. 1000 రెట్లు ఎక్కువ చేసి దేవుడు. అంతేకాకుండా ఇంకొక గొప్ప విషయం ఏంటో తెలుసా? బీదలు మనం కనికరించినప్పుడు దేవుడికే అప్పించినటువంటి వారంగా, గొప్ప ధన్యత కలిగిన వారంగా ఉంటాం మనం. బీదలకు మనం సాయం చేయటం అంటే ఏంటి? దేవుడికి అప్పించిన. అరే ఎవరికి నువ్వు అప్పించావంటే ఈ దేశ ప్రధానమంత్రికి కాదు, లేక అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రెసిడెంట్ కాదు, నేను సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడికి నేను అప్పించాను. ఎవరికి అప్పించాను? నేను సాక్షాత్తు దేవునికే అప్పించాను అన్నటువంటి గొప్ప గొప్ప ధన్యత. హల్లెలూయా. దానికి దేవుడు ప్రత్యుపకారం ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, సత్యాన్ని గ్రహించాలండి. ప్రార్థన మాత్రం చేసుకొని నేను చాలా పవిత్రమైన ప్రార్థన, నాది ఎంతో ఉన్నతమైన ప్రార్థన, గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదా? ప్రార్థనలతో పాటు ఇతరులకు మేలు చేయటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. కొర్నేలు యొక్క దాన ధర్మములతో పాటు ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళాయి. ప్రార్థనలకు తోడుగా ఏమున్నాయి? అతడు చేసినటువంటి దాన ధర్మాలు తోడుగా ఉన్నాయి. హల్లెలూయా. దాన ధర్మాలు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేము వ్యక్తిగతంగా, నేను కానీ పాస్టమ్ గారు కానీ, మా ఇద్దరి మధ్య నాకు పాస్టమ్ గారికి ఏదైనా దాపరికం ఉందంటే దేవుడి సాక్షి దేవాలయంలోనే ఖచ్చితంగా చెప్పగలను. నేను పాస్టమ్మకి చెప్పనటువంటిది, పాస్టమ్మ నాకు చెప్పనటువంటి కార్యం ఏదన్నా ఉంటే ఎవరికైనా మేము సహాయం చేయటమో, ఎవరినైనా ప్రేమించి వారికి సహకరించడం తప్ప మా ఇద్దరి మధ్య ఏ విధమైన దాపరికాలు లేవు. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, కుడి చేత ఇచ్చేది మేమిద్దరం కలిసి చేస్తాం, వ్యక్తిగతంగా ఇండివిజువల్గా కూడా చేస్తాం. ఆ విషయాన్ని ఎవరితో కూడా మేము ప్రస్తావించాం. ఎందుకంటే వాక్యం చెబుతుంది, ఇవ్వగలిగిన స్తోమత నీకు ఉన్నప్పుడు ఇవ్వటమో మానవద్దు అని వాక్యం చెబుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ సంపాదనలో ఒక భాగము పేదలకు పక్కన పెట్టాలి. మనం నడిపిస్తున్న స్కూల్ అట్లాంటిదండి, మనం నడిపిస్తున్నటువంటి చిల్డ్రన్ హోమ్ అట్లాంటిదే. మీకు ఒక విషయం తెలుసా? 2004వ సంవత్సరంలోనో 2004వ సంవత్సరంలో 5వ సంవత్సరంలోనో చిల్డ్రన్ హోమ్ ఆరంభించాం. 2004-5లో 5వ సంవత్సరంలో ఆరంభించినప్పుడు చాలామంది ఈ ఊళ్ళో పెద్ద ప్రముఖ పత్రికేయుడు, నాకు బాగా నన్ను ప్రేమించే వ్యక్తే, పాస్టర్ గారు ఏ దేశం నుంచి అని మీకు ఎయిడ్ వచ్చిందా, మీకు దీనికోసము ఏమన్నా ఫండ్ ఇస్తున్నారంట. లేదండి. మరి ఎందుకు మీరు చిల్డ్రన్ హోమ్ పెడుతున్నారు? ఎవరు మీకు డబ్బులు ఇవ్వట్లేదు కదా, ఎందుకు పెడుతున్నారు అంటే, ఈ దేవుడు పెట్టమన్నాడండి, 10 మందికి సాయం చేయమన్నాడు. పైపెచ్చి నేను చదువుకునే రోజుల్లో చిన్నప్పుడు నేను కష్టపడ్డానండి, అందువల్ల 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతో పెడుతున్నాను. మీరు సంవత్సరం తిరగకుండా మూసేస్తారు దీన్ని అన్నాడు. ప్రవచనం చెప్పాడు. ఏం చెప్పాడు? సంవత్సరం తిరగకుండా మూసేస్తారు. బెజవాడలో నాకు తెలిసి 30 ఆర్ఫనేజీలు పెట్టారు, అన్నీ 30 మూసేశారు. ఏమీ లేవు ఇప్పుడు. ఒక ఫారిన్తో, ఒక దేశంతో మీకు టైఅప్ లేకపోతే, ఈ పిల్లలు ఫోటోలు పెట్టి డబ్బులు తెచ్చుకోకపోతే మీరు నడపలేరు. మీరు వారానికి, నెలకి, 3 నెలలకు ఒకసారి అమెరికాకి వెళ్ళకపోతే మీరు నడపలేరు అని చెప్పాడు. 11 సంవత్సరాలు అయింది, దేవుడు అద్భుతంగా నడిపిస్తూనే ఉన్నాడు. 11 సంవత్సరాలు అయింది, దేవుడు అద్భుతంగా నడిపిస్తూనే ఉన్నాడు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ మందికి సాయం చేస్తున్నాం, ఇంకా ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం. గమనించండి, దీంట్లో మేము చూసిన రుచి ఏంటో తెలుసా? మేము ఇతరులకు అవసరతలో ఉన్న వారి నిమిత్తం మేము కనికరం చూపిస్తుంటే దేవుడు మా బిడ్డలను బహుగా దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మా అమ్మాయికి ఒక స్కూటర్ కావాలో, ఒక కారు కావాలంటే నేను కొనిపెట్టి ఉండను. కానీ ఇతర బిడ్డల క్షేమాన్ని కోరుతున్నప్పుడు దేవుడే వారికి కావాల్సినవన్నీ కూడా దేవుడు అందిస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, రుచి చూడాలి. మేము భోజనానికి కష్టపడుతున్న రోజుల్లో సింగనగర్ ప్రసాద్ అనే ఒక కిరాణా కొట్టు ఉంది, 10,000-15,000 రూపాయలు అప్పు చేసి పిల్లలకు భోజనాలు పెట్టేవాళ్ళం. మా ఇంట్లో మేము భోజనానికి కష్టపడేవాళ్ళం. నిజం చెప్తున్నాను నేను, మా ఇంట్లో మేము భోజనానికి కష్టపడేవాళ్ళం. అయితే చిల్డ్రన్ హోమ్కి 10,000, 15,000, 20,000. ఆ రోజుల్లో 2005, 2006, 2007లో 10,000-15,000 అంటే చాలా పెద్ద మొత్తం. ఇక్కడ 3,500 రూపాయలు రెంట్ కట్టుకోవడానికి కష్టపడుతున్నటువంటి దినాలు నాకు అవి. అయితే దేవుడు అలా చెప్పేవాడు, నువ్వు చేయి పెట్టు అనేవాడు. ఏంట్రా, బియ్యం 10 కేజీలు ఇచ్చి పంపించాను. 3వ రోజు వచ్చి నిలబడాడు, అయ్యగారి అన్నవాడు భద్రంగాడు వచ్చి. ఏంట్రా అంటే, బియ్యం అయిపోయింది. ఏంట్రా వీళ్ళు బియ్యం మింగేస్తున్నారా వీళ్ళు, మాకు 25 కేజీలు 2 నెలలు పడి ఉంటుంది. 3వ రోజు వచ్చి చెప్పాడు బియ్యం అయిపోయిందని. ఏంట్రా బాబు ఏమైపోతుందిరా, పప్పు కూడా అయిపోయింది. సరే పప్పు, బియ్యం, ఉప్పు అయిపోయింది, అర్థం ఉంది. పేస్ట్ కూడా కొనాలన్నాడు. పేస్ట్ ఏంట్రా తింటారా మీరు, మొన్న కదా 200 గ్రాములు కొనిపెట్టారు పెద్ద ట్యూబు, ఏమైందిరా? అయిపోయింది. రోజుకు 2 సార్లు తోమేస్తాను. దిక్కుమాల మీరు ఇంతకుముందు హోంవర్క్ రావడానికి ముందు అసలు పల్లె తోమేవారు కాదు మీరు, ఇప్పుడు రోజుకు 2 సార్లు తవ్వుతారా మీరు? లోపల
చేయలేని పరిస్థితి. నేను నిజం చెబుతున్నా, ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. ఏడ్చేవాడిని, ఎలా స్వామి రేపు వాళ్ళకి బియ్యం, ఎలా స్వామి వారికి పప్పు, ఎలా స్వామి వారికి తిండి, నా వల్ల కాదు. వాడెవడో ఆ రోజు చెప్పాడు, ఒక పాత్రికేయుడు, ఫారిన్ నుంచి కనెక్షన్ లేవదే, చిల్డ్రన్ హోమ్ నడపలేదట అని చెప్పాడు. మన వాళ్ళు కాదేమో. దేవుడు అద్భుతమైన అదే రోజు సహాయం చేసేవాడు. ఒక పరిచయకి వెళ్తే అప్పట్లో మీరంతా ఎట్లా ఇచ్చేవాళ్ళు, 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు కదా, మీరు 10 రూపాయల నోట్లు కానుకలు ఇచ్చేవాళ్ళు. నాకు మీ ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేస్తే మాకు ఇచ్చే కానుకంటే 50 రూపాయలు సిక్కులు గిట్ట నలిపేసి ముడిచేసి ఇచ్చేవాళ్ళు. మేము దాన్ని అక్కడ కూడా చూడలేము, ఎంత ఇచ్చారని కూడా చూడలేము. మేము బయటకు వచ్చి దిక్కుమాల దానా, దిక్కుమాలోడా, నీ ఇంటికి నేను బండి వేసుకుని వస్తే 100 రూపాయలు పెట్రోల్ అవుతుంది నా కారుకి, ఇక్కడికి వస్తే నువ్వు 50 రూపాయలు ఇస్తావా అని అనుకోలేదు ఎప్పుడు. దేవుడికి మహిమ కలిసి ఈ కానుక కళ్ళలో నీళ్ళు వచ్చేది. ఈ కానుక తీసుకుని ఎలా వెళ్ళేవాళ్ళం, ఎలా పోషించేవాళ్ళం. నువ్వు చెప్పావా, నేను నిన్ను నీ పరిచయంలో ఆశీర్వదిస్తాను, వాళ్ళు పోషించన్నావు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి, దేవుడు సాక్షి ఈరోజు దాకా నాకు ఒక చిల్డ్రన్ హోమ్ ఉంది, నాకు ఒక స్కూల్ ఉంది, దీనికి సహాయం చేయండి, దీనికి మీరు విరాళాలు ఇవ్వండి, మీ యొక్క కాళ్ళు పట్టుకుంటా, మీ చేతులు పట్టుకుంటా అని ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం, చేతులు పెట్టుకోవడం, నోరు తెరిచి అడగటం ఇప్పటిదాకా జరగలా. నా దేవుడు ఆ పరిస్థితులు ఎప్పుడు ఉంచలా. అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు అందిస్తూనే ఉన్నాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరో కష్టంలో ఉన్నారంటే, ఏంటి ప్రాబ్లం, చదివించలేరు, ఎంత అవుతుంది, ఇన్ని వేలు అవుతుంది, నేను ఇస్తాను, వెళ్ళి చదివించమని చెప్పా. అమ్మాయి బ్రహ్మాండంగా చదువుతుందట, ఏంటి ఇంటర్మీడియట్ చేర్చాలట, డబ్బులు లేవు, ఏంటి ప్రాబ్లం, పోయి మేరీ స్టేలలో చేర్పించండి, ఫాదర్తోనే మాట్లాడతాను, ఫాదర్ చిన్నప్పుడు గారు నాకు బాగా తెలుసు, నేను మాట్లాడతాను, వెళ్ళండి, అడ్మిషన్ ఇస్తారు, ఫీజు తగ్గిస్తే తగ్గించండి, లేకపోతే ఆ ఫీజు నేను కడతాను, మీ అమ్మాయిని చదివించండి అని చెప్పా. నా దగ్గర ఉండి నేను మాట్లాడలా, నేను చేయగలిగి నేను మాట్లాడలా, నా బ్యాంకులో ఉండి నేను చేయట్లా. దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు మేలు చేయి, అది నా ఆజ్ఞ, అట్టిది నాకు సంతోషం, అట్టిది నాకు ఆనందం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఒక చిన్న పాంప్లెట్లో చిన్న కథ చదివా నేను. ఆ కథ ఏంటి అని అడిగినట్లయితే, మెక్సికో బీచ్లో ఒకసారి పెద్ద తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది. మెక్సికోలో ఒక పెద్ద వరద వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు, ఆ తుఫానుకి లోపల అంతర్గతంగా ఏర్పడిన ఒత్తిడికి చాలా స్టార్ ఫిష్లు అన్నీ కూడా కొట్టుకొచ్చి ఒడ్డున పడిపోయినాయి. స్టార్ ఫిష్లు అంటే తెలుసా, నక్షత్ర చేపలు చాలా వచ్చి పడిపోయినాయి. 1 కాదు 2 కాదు, కొన్ని వేల చేపలు వచ్చి పడిపోయినప్పుడు అవన్నిటిని కూడా అందరూ, ఎన్ని చేపలు వచ్చి పడిందో, మనం కూడా దగ్గర తుఫాన్ వచ్చిందనుకో, ఎంత బొడమేరలో చేపలు పడితే మనం ఎంత ఏం చూస్తాం, చేపలు పడ్డాయి పోతున్నాయని చూస్తామో, మనం గేలం వేసి పట్టుకుంటాం, వాటిని టవల్ పెట్టి దుప్పటి బట్టి చేతనైనంత మన ఇంట్లో చేర్చుకోవడం చూస్తాం. కానీ తీసుకొచ్చి పక్కనే ఇమీడియట్ లైవ్ అక్కడే అటు పట్టడం, ఇక్కడ అమ్మడం చేస్తుంటాం. అయితే అందరూ వేడుక చూస్తున్నారు, స్టార్ ఫిష్ అంతా కొట్టుకుని వచ్చి, అవి ఇంకా ప్రాణంతో ఉన్నాయి, కుట్టుకుంటున్నాయి. ఒక కుర్రాడు, ఒక చిన్న బుడ్డాడు, 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసు ఉంటుంది. నా జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిప్పినటువంటి కార్యం ఇది. ఈరోజు నేను ఒక చిల్డ్రన్ హోమ్ ఆరంభించడానికి, ఈరోజు ఒక స్కూల్ నడిపించడానికి, ఎంతమంది ఎన్ని మాట్లాడినా 10 మందికి సాయం చేయడానికి వెనకాల ఈ యొక్క కథ, నేను ఎప్పుడో 8th 10th చదివిన కథ ఇది. అంటే దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలకు ముందు నా జీవితంలో నన్ను ప్రేరణ కలిగజేసినటువంటి ఒక సంభవం. ఈ యొక్క సంభవం నేను మీతో పంచుకుంటాను. ఆ చదివినప్పుడు ఒక కుర్రాడు మాత్రం వచ్చి చిన్న చేతులతో, ఈడు ఎంత చేయి ఉంటుంది వీడికి, ఆ నక్షత్ర చేపలను ఒక్కోదాన్ని పట్టుకొని విసిరేస్తున్నాడంట, పట్టుకొని నీళ్ళలోకి వేస్తున్నాడు, పట్టి నీళ్ళలోకి వేస్తున్నాడు. వేటిని, ఒడ్డుకొచ్చి గిలగిలలాడుతున్నటువంటి ఆ చేపలను పట్టుకొని విసిరేస్తున్నాడంట. ఒక పెద్ద ఆయన వచ్చి, రే పిచ్చోడా, నువ్వు ఎంతసేపు పట్టి విసిరేస్తే మాత్రం ఇక్కడ ఉన్న వీటన్నిటిని కాపాడగలవరా, ఈ లోపల ఇవన్నీ చచ్చిపోతాయరా అన్నాడట. అప్పుడు వాడు అన్నాడట, ఆ పిల్లాడు, నా జీవితంలో ఒక మలుపు తిప్పినటువంటి మాట. నా జీవితంలో ఈరోజు కూడా ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎప్పుడైనా ఒకరికి మేలు చేయాలి, ఎన్నో అవమానాలు పడ్డా మేలు మానేద్దాం అనుకున్నా, నన్ను ప్రోత్సహించినటువంటి మాట ఆ పిల్లాడు అన్నాడు. ఏమన్నాడో తెలుసా, అంకుల్ నేను ఇక్కడున్న వాటన్నిటిని కాపాడలేను, కానీ నాకున్న అవకాశంలో కొన్ని చేపలైనా నేను బ్రతికించగలుగుతున్నాను, ఆ సంతృప్తి నాకు చాలు అన్నాడట. ఈ దేశంలో ఉన్న వారందరినీ నేను బాగు చేయలేను, ఈ రాష్ట్రంలో ఉన్న వారందరినీ బాగు చేయలేను, ఈ యొక్క పట్టణంలో వారందరినీ బాగు చేయలేను, కనీసం నా సంఘంలో అవసరతలో ఉన్నటువంటి వారికి, నా పట్టణంలో కొద్ది మందికి సహాయం చేయగలిగినటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అవకాశాన్ని నేను వినియోగించుకుని వారికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ మాటలకు దేవుడి సాక్షి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతో గట్టిన వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు ఎన్నో మాట్లాడతారు. ఫారిన్ నుంచి వస్తుంది, మధ్యగట్లో మన చిల్డ్రన్ హోమ్ ఉన్నప్పుడు చాలామంది అది పైన నుంచి వస్తుంది. నిజంగా చెప్తాను, నాకు పైన నుంచి వస్తుంది.
అయితే వీళ్ళందరూ అనుకున్నటువంటి పైన అమెరికా పైన లేదు, పక్కన ఉంది, భూమి మీద ఉన్నాం మనం. అమెరికా పక్కన ఉంది, ఐరోపా పక్కన ఉంది, ఆసియా ఖండంలో మనం ఉన్నాం. ఇవన్నీ చుట్టుపక్కలే ఉంది. పైన ఉన్నది ఒకటి పరలోకం మాత్రమే. పరలోకం నుంచి నా దేవుడు నాకు కావాల్సిన అన్ని కూడా సమస్తము దయచేస్తున్నాను. నేను ధైర్యంగా చెప్తాను, నాకు పైన నుండే వస్తుంది. నాకు కావాల్సిన తిండి, నా కుటుంబానికి కావాల్సిన తిండి, నాకు అక్కర్లకు అవసరాలకి అవసరమైన ఎవరే వద్దురా బాబు, నాకు వద్దురా బాబు అండి. మనం చేసే కార్యానికి పరమ ఆనందించి మనకు కావాల్సిన ఆశీర్వాదాన్ని అందిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, పాస్టర్ గారికి బోల్డ్ డబ్బులు వచ్చేసింది, ఆయనకి ఇంకేం మనం ఎక్కలేదు. నేను నిజం చెప్తాను, ఈ రోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ లిమిటెడ్, మినిమం బ్యాలెన్సే. ఈ రోజు నా దగ్గర ఉన్నటువంటి వనరులు నాకంటూ, నా వ్యక్తిగతానికి, నా కుటుంబానికి ఏమీ లేవు మాకు. ఈరోజు పొద్దున ఆఫరింగ్ తీసుకోవడానికి నేను మా అబ్బాయి దగ్గర, మా అమ్మాయి దగ్గర డబ్బులు అప్పడుకుదాం అన్నాను. కానుక వేయాలి, డబ్బులు ఏమన్నా, దేవుడు కృపలు అక్కడెక్కడ దొరికింది నా డబ్బులు నాకు. అయితే నాకు ఒక నమ్మకం ఉంది, నా వ్యక్తిగత అవసరతలు నాకు లేకపోయినా నా మందిరానికి, నా యొక్క పరిచయాలకు కావాల్సిన అన్ని కూడా నా దేవుడు కొదువు లేకుండా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు అని అడిగినట్లు చాలామంది, మనం ఏం చేయలేమా? 1,00,000 రూపాయలు ఇవ్వద్దా నువ్వా? 10 రూపాయలు ఇవ్వలేవు నువ్వా? 100 రూపాయలు ఇవ్వలేవు నువ్వా? నీ కొడుకు ఎంత తింటాడా, ఎంత ఖర్చు పెడతాడు, ఎన్ని బట్టలు కొనగానే పొట్టి వైపు పడేస్తాం, కడుపు పట్టు ఉసూరు పట్టది. మొన్న కొనిచ్చి ఉంటుంది చూడిదారు, అది ఆ రంగులో పెరిగిపోయింటుంది అడ్డంగా. అది ఎంత పడేస్తాం మనం, ఏం చేస్తుందని? చుడిదార్ చూస్తే 5,000 కనపడుతుంది, 6,000 కనపడుతుంది. అక్కడ తీసుకోమ్మా నీరుసులో, కాకపోతే ఇంకొక కళానికేతల్లో కళాంజీలో తీసుకోమంటాం. అక్కడ కొనిచ్చేటప్పుడు మనసు పీకుతుంటుంది, ఈ దిక్కుమాలి ఇట్టవన్నీ కోరుకుంటుంది, ఏంటి ప్రైజ్ ట్యాగ్ చూడకుండా. అయినప్పుడు కూడా ఒక కూతుర్ని కొడుకుని బాధ పెట్టలా కొని పెడతాం. అది రాగానే ఏమైపోతుంది, ఆ రోజు మాత్రం వేసుకోండి, తర్వాత పట్టదు. అది ఒక నెల తర్వాత పట్టదు. అది మొన్నప్పుడు శామ్ బట్టలు అంతా కూడా నేను తీస్తున్నా, ఏంట్రా నీకు ఇన్ని జతలు ఉన్నాయి, 30 జతలు ఉన్నాయి, ఏంట్రా ఎప్పుడు ఇవే వేసుకోవటం అంటే, చూడు ఒకసారి అన్నాడు. అన్ని చూస్తా 4 అంగుళాలు 5 అంగుళాలు పొట్టిగా ఉన్నాయి వీడికన్నా. రే నేను ఎవడో ఇంత వేగంగా పెరగమన్నాడు. ఎన్నిసార్లు వేసుకున్నావు? 1 సారి 2 సార్లు 3 సార్లు వేసుకున్నావు. అవన్నీ చూస్తాను ఉసూరు మాట. నీకు చెప్పేశా నేను, 18 ఏళ్ళు వచ్చేసరికి ఇక నీకు బట్టలు కొని పెట్టండి. నేను ఖర్చు పెడుతున్నాం లేదా? వ్యర్థం చేస్తున్నాం లేదా? ఇతరులకు ఇస్తున్నాం లేదా? పాడైపోయినవి స్టీల్ పాత్రలు కన్నా వేసుకుంటాం లేదా కనకి? నా ప్రియమైన దేవుని వేటి కాల్ చేస్తాం. ఒక మనిషికి కష్టపడటానికి సాయం. మనకు చిల్డ్రన్ హోమ్ ఉంది, మనకు స్కూల్ ఉంది, కష్టపడడానికి ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. నేను మన స్కూల్గా చేయమని, మన చిల్డ్రన్ హోమ్ చేయమని చెప్పట్లా. ఎవరో పేదరికంలో మీ పక్కింట్లో ఒకడు ఉంటాడు, ఇబ్బందుల్లో మీ చుట్టుపక్కల వాడు ఉంటాడు, వాడికి చేయండి. ఆ ఛానల్ అది మంచిదో కాదో తెలియకపోతే మనకు ఒక హోమ్ ఉంది, చెయ్యండి. ఒక చిన్న సాయం, దేవుడు దానికి పెద్ద ఆశీర్వాదాన్ని మీకు దయచేసే దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా చూసినట్లయితే మనము నడిపిస్తున్నటువంటి పరిచర్యలంతా కూడా అటువంటివే. పెద్ద మొత్తం కాదండి, చిన్న మొత్తం పొందదగిన వారికి. చూడండి సామెతలు 3:27, సామెతలు 3:27 చూసినట్లయితే, మేలు చేయట నీకు చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చెయ్యట వెనుకకు తీయకము. గమనించి చాలాసార్లు అమ్మగారు అంటారు, ఎందుకు వాళ్ళు నీ మాటే వినరు, ఎందుకు వాళ్ళు నీ మాటే అంగీకరించరు, నువ్వు చెయ్యొద్దు అన్న పనే చేస్తారు, నువ్వు వద్దన్నదే చేస్తారు, ఎందుకు విడిచిపెట్టచ్చు కదా అంటది అమ్మగారు. నవ్వు ఊరుకుంటా. తర్వాత నేను చెప్తా, అది నీ మాట వినట్లేదు కదా, వాడు నీ మాట వినట్లేదు కదా, మాకేమొస్తే రాని, పోతే పోతాం, కీడు రాని, నష్టం రాని, బాధ రాని అని వెళ్ళిపోతున్నారు కదా, నీకెందుకే వదిలేయచ్చు కదా అంటే ఆమె కూడా నవ్వు ఊరుకుంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, మేము ఈ వాక్యాన్ని ఆధారపడి వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తున్న వారం దేవుడు దానికి సాక్షి అన్నాడు. మేలు చేయట నీకు చేతనైనప్పుడు అది పొందదగిన వారికి చేయకట మానవద్దు, వెనుకకు అడుగు వేయద్దు. చేయగలిగినటువంటి వారికి ఈరోజు కూడా ధైర్యంగా చెప్పగలను, నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ కుటుంబానికి వెళ్ళినా, నేను కానీ అమ్మగారు కానీ వాళ్ళు ఇచ్చే కానుకల కోసం మేము వెళ్ళాం. ఇచ్చినటువంటి అనేక రెట్లుగానే తిరిగి మరొకరికి అందించే వారంగా మేము ఉంటున్నాం. దేవుడి మాటకు లోబడి మేము జీవిస్తున్నాం. దేవుడు దానికి సాక్షి ఉన్నాడు. ఓ పెళ్లి చేయించాం, మొన్న 50,000 రూపాయలు కానుకిచ్చారు మాకు పెళ్లి చేస్తే. 50,000 రూపాయలు కానుకిచ్చారు పెళ్లి చేస్తే. అంటే అయ్యగారు పెళ్లి చేస్తే ఏ లెవెల్లో ఇవ్వాలో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఆ 50,000 రూపాయలు ఎవరికో ఇచ్చేయమన్నాడు. ఇచ్చేసాం, నిజం చెబుతాను, అట్లే ఇచ్చేసాం. దశంభాగం తీసి 5,000 రూపాయలు దశంభాగం తీసి ఇంకొక 5,000 కలిపి 50,000 రూపాయలు అలాగే ఇచ్చేసాం. నా భార్య ఉంది, నేనున్నాను, మన మధ్య దేవుడు ఉన్నాడు, దేవుడు సాక్షి. మరొక వ్యక్తికి ఒక అవసరత నిమిత్తము వాళ్ళకి ఇవ్వాలని దేవుడు ప్రేరేపించాడు. ఏం డబ్బులు లేవు నా దగ్గర, ఇంట్లో ఒక స్కూటర్ ఉంది,
ఆ స్కూటర్ అమ్మేసి ఆ డబ్బులు అలాగే వాళ్ళకి ఇచ్చేశాను. దేవుడు దానికి సాక్షి అయి ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా 15 రోజుల క్రితం ఆ డబ్బు నేను వాడుకోవాలా, పాస్టర్ ముందు అడగండి. నా సొంతానికి వాడుకోవాలా, పోనీ సంఘానికి వాడుకోవాలా, దేవుడు ఇమ్మన్నాడు. ఆ 25,000 అలాగే ఇచ్చేసాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎంతోమంది అటువంటి అనుభవాలు మా జీవితంలో, నేను అమ్మగారు చేసినటువంటి కార్యాలు మీరు చాలామందికి తెలుసు ఆ విషయం. ఇప్పుడు మమ్మల్ని మేము ఎక్కువ చేసుకోవడానికి మేమేదో చేసామని చెప్పడానికి చెప్పట్లా. ఆ విధంగా చేయటం వల్ల దేవుడు సంతృప్తుడై ఆయన ఇష్టపడి ఆయన ఆజ్ఞను పాటిస్తున్నామని దేవుడు నన్ను, మా కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తున్నాడు. మా బిడ్డల అక్కర్లు, మంచి చెడ్డలంతా ఆయన చూసుకుంటున్నాడు. మన సంఘ అవసరతలంతా ఆయన చూసుకుంటున్నాడు. అనేక విషయాలు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అటువంటి ఉద్దేశంతోనే మంచి సమరయ నిధి అని ఒకటి ఆరంభించాం. ఈ మంచి సమరయ నిధి నిన్నటి రోజున డేవిడ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 4 వారాలుగా మంచి సమరయ నిధి గురించి నేను మాట్లాడటం లేదట. నాకు శామ్ చెప్పాడు రాత్రి. 4 వారాలుగా నేను మంచి సమరయ నిధికి ఒక్కడు కూడా రూపాయి ఇవ్వట్లేదు. నిన్న మాత్రం అలా చెప్పగానే 150 రూపాయలు వసూలైంది. ఆడికేం అవసరం అండి, అతనికేం అవసరం? దేవుడు సాక్షి. ఈ మంచి సమరయ నిధిలో ఇప్పటికే పోగైనటువంటి వాటిలో 4-5 సహాయం చేశాం. దేవుడికి మాత్రం మహిమ కలుగును గాక. ₹1 నేను తీసుకోవట్లా, ₹1 డేవిడ్ తీసుకోవట్లా, ₹1 మందిర పరిచర్యకి వాట్లా. అయితే అప్పిస్తారు, అందులో డబ్బులు ఇస్తారు అని తెలిసి అడగటానికి మాత్రం 15 మంది 25 మంది వచ్చారు. మాకేమన్నా చేస్తారా? అడగటానికి ముందు మనం ఇచ్చామా అని మనం గుర్తుంచుకోవాలి. మొదటిగా మనం చేసామా అని మనం గుర్తుంచుకోవాలి. అడగటానికి ముందు మనం అదొక మంచి కార్యము అయ్యగారు రూపొందించారు కదా, మంచి సమరయ నిధి అనేది రూపొందించారు కదా, ఇది మన సంఘానికి, సంఘస్థులకు ఉపయోగపడే ఒక కార్యం కదా, మన వంతు మనం చేస్తే బాగుంటుంది కదా, బీదలను కనికరించేవాడు, సాక్షాత్ యెహోవాకు అప్పించేవాడు కదా, మనకు చేయటానికి అవకాశం ఉన్నప్పుడు ఇతరులకు చేయటం మంచిదని వెనుదీయరాదని వాక్యం చెబుతోంది కదా. ఇన్ని చెప్తున్నటువంటి కార్యానికి మన నా దగ్గర ఏముంది, బూడిదా ఏంటిరా మనం ఏమన్నా? మన దగ్గర ఉన్న దాంట్లో రూపాయి ఉందా ఇవ్వు, 25 రూపాయలు ఉందా ఇవ్వు, 100 రూపాయలు ఉందా ఇవ్వు, కొడతారా? మనం ఏ మనసుతో ఇస్తామో చూస్తాడే కానీ ఎంత ఇస్తామో అన్నది దేవుడు చూడ్డు. హల్లెలూయా. మేలు చేయగలిగినటువంటి శక్తి నీకుంటే మేలు చేయుట మానొద్దు. నేనే రోజు కూలికి వెళ్తున్నానండి, రోజు సంపాదనకి వెళ్తున్నానండి, ఒక టీ తాగుతాం. ఎంత టీ నాకు తెలియదు, బయట 5 రూపాయల. ఒక్కోసారి టీ రైల్వే స్టేషన్లో కానీ లేకపోతే బయట టీ కోట్లో కానీ టీ ఇస్తాడు, పరమ దరిద్రంగా ఉంటుంది. ఇలా తీసుకోగానే నోట్లో పెట్టక చీచి వేడి నీళ్ళు, అసలు వేడి నీళ్ళు కూడా కాదు, 4 గ్లాసులు కడిగిన నీళ్ళు అవి. ఆ గ్లాసులన్నీ కడుగుతూ ఉంటాడు. చూశారు, నాకు అసలు ఆ గ్లాసులు కడుగుతుంటేనే తాగాలనిపిస్తుంది. ఎందుకంటే అందరు తాగిన గ్లాసులంతా ఒక దాంట్లో ఒక డేక్షాలో ఒక బేసిన్లో ముంచుతూ ఉంటాడు. అవి ఎంత రంగు మారిపోతుంది. నాకు ఒక అలవాటు ఉంది, నాకు టీ ఇచ్చే వాళ్ళకి అందరూ తెలుసు. ఏం అలవాటు? చివరిలో ఇంత మిగులుస్తాను నేను, ఇంత ఇచ్చినా ఇంత మిగులుస్తా. లాస్ట్లో నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు, ఒక కనీసం 25 ml 30 ml నాకు మిగల్చడం అలవాటు. ఇప్పుడు నా బాటు వాడు 10 కప్పులు ఇచ్చాడు అనుకో, ఇవన్నీ ఎక్కడ పడతాయి? ఆ గిన్నెలో పడతాయి. ఆ గిన్నెలో ఉండే నీళ్ళకి దీనికి పెద్ద తేడా ఉండదు. ఒకసారి ఆ బాయిలర్ మీద పెట్టి ఇచ్చినట్టుగా ఉంటుంది. నిన్ను కాదమ్మా, అతూ అటం ఏం పోయింది? అది 5 రూపాయలు పోయిందా లేదా? 5 రూపాయలు పోయిందా లేదా? 5 రూపాయలు తిరిగి వస్తుందా? ఒక టీ తాగి చండాలంగా ఉందని పారపోస్తాము. అయితే ఒక 5 రూపాయలు ఒక పేదవాడికి ఇవ్వలేం మనం, ఒక మంచి కార్యానికి ఇవ్వలేం మనం. 30 రోజులు 35 రూపాయలు పెడితే 150 రూపాయలు మంచి సమరయ నిధికి ఇవ్వగలమా? ఇవ్వలేమా? 100 మంది ఉన్న సంఘంలో 150 లెక్కన 100 మంది ఇస్తే ఎంత అయింది? 100 × 150 ఎంత? లెక్కలు తెలియదా? 15,000. ఒక నెలకు 15,000, సంవత్సరానికి 1,80,000 మనం మంచి సమరయ నిధికి ఇవ్వగలమా? ఇవ్వలేమా? నేను చెప్పేది టీ పారేసిన టీ డబ్బుతో, మన ఇంట్లో వద్దనుకున్న టీ డబ్బుతో చేయగలిగిన కార్యం ఇది. హల్లెలూయా. చిన్న చిన్న మొత్తాలు పెద్దవిగా కొండలుగా మారుతాయి. చిన్న మంచి కార్యాలు దేవుని దగ్గర పెద్ద ఆశీర్వాదాలను తీసుకుని వస్తాయి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఏదో సంఘం ఏదో చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, వీటిని అనుభవించాలి అన్నంత మాకు లేదండి. దేవుడి కొరకు మనము, యేసుక్రీస్తు కూడా ఆ రోజుల్లో ఉన్నప్పుడు ఏ సాయం చేయకుండా నేను బోధిస్తూ ఉంటాను, నేను మంచి బోధ చేస్తాను, నేను మంచి బోధకుడిని అని చెప్పిండు. యేసయ్య వెంబడి ఎవరు వెళ్ళి ఉండేవారు కాదు. ఆయన కూడా ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, ఆ చనిపోయిన వారిని లేపాడు, అనేక మేళ్లు చేశాడు, భోజనాలు పెట్టాడు, 3 రోజులు ఫాస్టింగ్ రావంగానే వాళ్ళందరికీ కడుపు నిండా పెట్టాడు. వాళ్ళ శిష్యులు కూడా గంపల నిండుగా ఇచ్చాడు.
అన్ని చేసినందుని బట్టి యేసయ్యని వెంబడించాడు. లేకపోతే యేసయ్యకి శిష్యులు ఉండుంటారా, యేసయ్య వెనక జనాలు ఉండుంటారా? నీవు నేను మనం కూడా మనకు పొందినటువంటి మనం అనుభవిస్తున్నటువంటి వాటిలో మనం 10 మందికి మంచి చేయటమో ఎక్కడా కూడా మానకూడదు. అది దేవునికి ఇష్టమో, అది దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే మేలు చేయడం అంటే మన బంధువులు చూసి, మన స్నేహితులు చూసి, ఇది కదా నీకు నేను హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేయి, ఇది కాదు. ఒక అద్భుతమైన మాట ఉంది, ఈ మాట చూపించి నేను ముగిస్తాను. ఎవరికి మేలు చేయాలి చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం అనుకుంటాను, చూడండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, అంటే మన బంధువులు ఎడలని కాదు, మన స్నేహితులు ఎడలని కాదు, మన కులపాలు ఎదురని కాదు. అన్ని సంఘాలు ఉంటాయి, రెడ్డి సంఘం, కాపు సంఘం, చౌదరి సంఘం, బ్రాహ్మణ సంఘం, ఈ సంఘాలంతా ఉంటాయి. వీళ్ళంతా ఎవరికి చేస్తారు? నేను బ్రాహ్మణ్ణి, ఇప్పుడు క్రైస్తవుని, ఇప్పుడు నేను క్రైస్తవుని కాబట్టి నేను బ్రాహ్మణ సంఘానికి వెళ్తే నాకు సాయం చేస్తారమ్మా? ఏమండి నేను ఒకప్పుడు బ్రాహ్మణుండి, ఇప్పుడు నేను క్రైస్తవుని, అయినా ఒకప్పుడు బేపర్ రక్తం ఉంది కదా, నాకు కొంచెం సాయం చేస్తారా? నో, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మై సంఘం, మై అసోసియేషన్. కాపు సంఘం ఉంటుంది, ఆ కాపు సంఘానికి వెళ్తే ఇప్పుడు రెడ్డి వెళ్తాడు, ఒక చౌదరి వెళ్తాడు. నేను చౌదరినండి, నాకేమన్నా సాయం చేస్తారా? అయితే బెజవాడ చౌదరులు అంట, మేము కింద పడ్డా కూడా నో, మేము అడగం, మీరే ఇవ్వండి అంటారట. నాకు తెలియదమ్మా, మేము చదువుకునే రోజుల్లో చౌదరిని పొటాష్ అనేవాళ్ళు. ఎందుకనేవాళ్ళు నాకు ఇప్పటికీ అర్థం కాదు. సిద్ధార్థ ఇంజనీరింగ్ అనేది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను. ఆ తర్వాత అదృష్టం కొద్ది మా ఊర్లో నాకు సీట్ వచ్చింది, లేకపోతే నేను కూడా ఇక్కడ ఒక చౌదరి సంఘంగా తయారైపోయాడు. నా అదృష్టం కొద్ది దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్ళిపోయాడు, మా ఊర్లో నాకు సీట్ రావడం వల్ల. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన గ్రూపుకి చేసుకోవడం కాదు, చదువుతలే అప్పుడు పెట్టేసావంటే విశేషముగా విశ్వాస గృహమునకు. అంతకు ముందు వదిలేసావే, ముందు నుంచి రా, సౌండ్ లేకుండా మాట్లాడుగా. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది. ఏంటి? నాకు టైం లేదండి సాయం చేయడానికి కాదట, టైం క్రియేట్ చేసుకొని సమయం కలిగి చేసుకుని అందరి ఎడలను విశేషముగా అందరి ఎడలా చేయాలా. ఎవరికి సాయం చేయాలి? సుబాని, నసీమా వాళ్ళ చెల్లికి, సుబాని వాళ్ళ చెల్లికి చేయడం కాదు, వాళ్ళ అక్కడికి చేయడం కాదు, మరొకరికి చేయడం కాదు. ఎవరికి చేయాలట? మన కులపాలకి కాదు, అందరికి, అందరి ఎడలను విశ్వాసముగా. నీకు విశ్వాసం మీద పడిపోయింది. విశేషముగా విశ్వాస గృహమునకు చెయ్యాలి. హల్లెలూయా. ఎవరు చేయాలి? విశ్వాసులైనటువంటి వారికి చేయాలి. అందరికీ చేయండి. ప్రత్యేకంగా మన సంఘంలో మేము అదే మా పాలసీ. ఊర్లో చాలామంది కష్టాలు ఉన్నారు, చాలామంది ఇబ్బందులు ఉన్నారు, మన చేతనైన సాయం అక్కడ చేద్దాం. మన సంఘంలో, మన విశ్వాస గృహంలో చాలామంది ఇబ్బందులు ఉన్నారు, అవసరతలు ఉన్నారు, వాళ్లకు మనం చెయ్యాలి. ఏం చెప్తుంది? ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడు ఈ మాట. హల్లెలూయా. మనము చెయ్యాలి. ఒక మంచి చెడ్డ, ఒక పెళ్ళి, ఒక అనారోగ్యం, ఒక కష్టం, ఒక ఇబ్బంది, మేము ఎవరికైనా ఆ విధమైనటువంటి సహాయం అందించుంటే మాకేదో గుర్తింపు కావాలని మేము ఏ రోజు చేయలేదు. దేవుడు దానికి సాక్షి అన్నాడు. వాక్యం చెబుతుంది మన విశ్వాస గృహంలో. ఎందుకండి విశ్వాస గృహంలో చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించామన్న ఒకే ఒక కారణాన్ని బట్టి నన్ను, నా భార్యని, నా కుటుంబాన్ని మా రక్త సంబంధికులు వెలివేశారు, మాకు దూరం అయిపోయారు. యేసయ్య నమ్ముకున్నామని మమ్మల్ని దూరంగా విడిచేశారు. ఆల్రెడీ ఆర్థిక సమస్యలు, అప్పుల బాధ, వేదన. ఆ పరిస్థితుల్లో ఒక పూట అన్నం పెట్టేవాడు కూడా లేదు మాకు, చిన్న పిల్ల ఉంది మాకు. అయితే ఆ రోజుల్లో యేసయ్య అనేక మంది ద్వారా పోషించకపోయి ఉంటే మేము ఏ రోజు మధ్యలోనే చనిపోయి ఉండేవాళ్ళం. యేసును అంగీకరించిన తర్వాత కూడా చనిపోయి ఉండేవాళ్ళం. అయితే దేవుడు ఆయా సమయంలో మా విశ్వాసతను బలపరచడానికి కొంతమంది విశ్వాసులను లేవనెత్తి తగిన సమయం ముందు అద్భుతంగా సాయం చేస్తూ వచ్చాడు. ఒకరోజు చర్చికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళటానికి మాత్రమే ఛార్జీ ఉంది. సింగనగర్ నుంచి ముత్యాలంపాడు వచ్చేంత దూరం కాదు మా చర్చి, దాదాపు 20 కిలోమీటర్ల దూరం. వెళ్ళటానికి మాత్రమే మాకు ఛార్జీ ఉంది. వెళ్ళిపోయాం. అయినా రిటర్న్కి ఛార్జీ లేదు, కానుకేయడానికి డబ్బులు లేవు. అయినప్పటికీ కూడా వెళ్ళిపోయాం చర్చికి. వెళ్ళిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన అంతా అయిపోయింది. అయ్యగారి దగ్గర ప్రార్థన చేసుకున్నాం. మేము వచ్చి నించుని ఉన్నాం. ఏం చేయాలి? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, 20 కిలోమీటర్లు వెళ్ళాలి, 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. దొంగ టికెట్ ఎక్కి బస్సు ఎక్కి పోవడానికి అవకాశం లేదు. అలా నించుని ఉన్నాం.
ఎవడో ఒక ఆయన వచ్చి చేతులు 1000 రూపాయలు పెట్టి దేవుడు మీకు ఇమ్మన్నాడు చెప్పి మాయమైపోయాడు. ఎవడో తెలియదురా, ఎవడో తెలియదు. మాకు తిరిగి వెళ్ళటానికి ఛార్జీ, తర్వాత వారానికి రావడానికి కూడా కావాల్సిన ఛార్జీలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఆ విశ్వాస జనాన్ని బలపరచాలి. ఎంతోమంది ఉంటారు దేవుడు నమ్ముకున్నామని దూరం చేసుకున్న వాళ్ళు ఉంటారు. అన్యులుగా మీరు దేవుడు నమ్ముకున్నారు పోండి అంటారు, మా ఇంటికి రావద్దండి అంటారు. మా బాధ మా భారం అంతా అంతే. దేవుడిని నమ్ముకున్నారు, భిక్షగాళ్ళు కాదు, అడుగు తినేవాళ్ళు కాదు. వాళ్ళని దేవుడు అష్టైశ్వర్యాలతో ఒకరోజు నింపుతాడు. ఆ రోజు వరకు మన వంతు మనకు చేతనైనంత మనం సహాయం చేయవలసినటువంటి వారమైనా చేయటం నీకు సాధ్యమైతే చేయగలిగిన సేవ నీకుంటే, చేయగలిగినటువంటి అవకాశాలు నీకుంటే నువ్వు చేయటం మానవద్దు. తద్వారా నీ బిడ్డలకు 1000 తరాల వరకు కావాల్సినటువంటి ఆశీర్వాదాలు దేవుడు తీసుకుని వస్తాడు. హల్లెలూయా. బీదలు ప్రతి దేశంలో ఉంటారు, ప్రతి ప్రాంతంలో ఉంటారు, మన చుట్టూ ఉంటారు. అందరినీ మనం మార్చలేం. కొందరినైనా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనకు అందరికీ తెలుసు. చెప్పండి, చూడకుండా అని చెప్పేసి మీరంతా ఒకరు గట్టిగా చెప్పండి ఎవరైనా. కాగా క్రీస్తు యేసు మహిమలో మా ప్రతి అవసరం. ఎంతమందికి ఇష్టం ఈ మాట? ఇష్టం లేదా మీకు? నాకు దేవుడు ఆ మాటల్లో నుండి ఒక అద్భుతాన్ని చూపించారు. నాకు ఇప్పుడు చెప్తే ఇంక పెట్టి ఆ మాట చెప్పడానికి మీరు భయపడతారు. ఎంతమంది మీ అవసరాలకంతా ఆ మాట పెట్టి ప్రార్థన చేస్తున్నారు? అయ్యగారు చెప్పారు ఈ మాట పట్టుకొని ప్రార్థన చేయాలా, ప్రార్థన చేస్తున్నా లేదా అవసరాలకంతా? అయితే ఆ మాట ఎలా బిగినింది? దేంతో బిగినింది? కాగా అని బిగినింది. ఏమని బిగినింది? మళ్ళీ చెప్పండి, ఏమని బిగినింది? అంటే అంతకుముందు ఏదో ఉందని కదా. 14 నుండి 18 వరకు చదివితే దేవునికి ఇచ్చిన వాళ్ళు, అనేకులకు సహాయపడ్డవారు, సేవకు సహకరించిన వారు, సేవలకు ధర్మం ఇచ్చిన వారు, సేవకుని ఎత్తి పట్టుకున్న వారు, సేవకు అనేకం చేసిన వారు, అపోస్తలుడైనటువంటి పౌలుకు సాయం చేసినటువంటి వారు, ఇలాగా దైవ సేవకులకు సేవకు సహకరించినటువంటి వారికి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీరుస్తాడు. ఎవరికి ఇచ్చి, సాయం చేసి, మందిరంలో నిలబడి, సేవకులకి ఇచ్చి, సంఘానికి ఇచ్చి, పరిచర్యకి సాయం చేసి నిలబడి ఈరోజు ఏమీ లేని పరిస్థితుల్లో ఉంటే వాళ్లకు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీరుతాడు. కానీ ఉత్తుత్తునే ఆ మాట పట్టేసుకుని దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడు అని నేను కూడా ఎంతకాలం అలాగే ప్రార్థన చేశాను. అయితే దేవుడు చెప్పాడు, బడుద్దాయ్ పైన 5 వాక్యాలు చదవరా, ఆ మాటలు నీ సంఘానికి నేర్పించరా అన్నాడు. ఒక్కసారి 14 నుండి 18 వరకు చక్కగా చదువుకుని ముగించేసుకుందాం. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనున్నది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి. ఇక్కడ చెప్తున్నాను, ఫిలిప్పీలాగా పెనియాలు ప్రార్థన సహవాసంలో ఉన్నటువంటి సంఘస్థులారా, మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు చెప్పండి, సింగనగర్ నుంచి ముచ్చాలంపాడు వరకు వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొన విషయంలోను, ఇచ్చు మెల్లగా స్పష్టంగా చదువు, ఇంపార్టెంట్ మ్యాటర్. ఇచ్చు విషయంలోను పుచ్చుకొన విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును. ఎంత చూడండి, ఈ చర్చి తప్ప పౌలుకి ఇంకెవ్వరు ఇవ్వలేదట. ఆ విధంగా మనం ఉంటే ఆ కాగా మర్చిపోకండి. 19వ వచనం జరగాలంటే ఇదంతా నాతో పాలువారు కాలేదని మీకే తెలియదు. సంఘం తప్ప ఇంకెవరు, ఫిలిప్పీ సంఘం తప్ప ఇంకెవ్వరు మాకు చేయలా. ఏలయనగా తెస్సలోనికలోను కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు. నేను తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా ఫిలిప్పీలు పంపించారు అక్కడికి. నేను బెజవాడ నుంచి తిరుపతిలో కూడా మీరు పంపించాలా? నిజమమ్మా, ఐఎమ్ సీరియస్. రీడ్ ఇట్. సహాయము చేసితిరి. నేను ఈ ముత్యాలంపాడు మందిరంలో మాత్రం కాదు, సింగనగర్ మందిరంలో కూడా సాయం చేయాలి. నేను ఇవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు గాని. ఏదో మీరు ఇవ్వాలని నేను చెప్పట్లేదు, నేను కూడా అదే చెప్తున్నా. మీరందరూ ఇవ్వాలని నేను చెప్పట్లా, ఏదో అపేక్షించి చెప్పట్లా. మీ లెక్కకు విస్తార ఫలము రావాలని, మీ లెక్కకు విస్తారమైనటువంటి ఫలము రావాలని అపేక్షించు ఈ మాటలన్నీ కూడా చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. నాకు సమస్తమును, మేము చెప్తుంటాం కదా మాకు అన్ని ఉన్నాయని. సమస్తం సమృద్ధిగా కలిగి ఉన్నాయి. మీరు పంపినటువంటి వస్తువులు ఎపఫ్రోదిత వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. పంపించండి, ఫ్రిడ్జ్లు, టీవీలు అన్ని కూడా పంపించండి మాకు. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మీరు ప్రేమతో అయ్యగారికి పంపిస్తే మంచి బిర్యానీనో లేకపోతే అవసరమైన చికెనో మటనో ఫ్రైయో కాదు, ఇక ఏమైనా మంచి మంచి వస్తువులు, మంచి మంచి బట్టలు మీరు మాకేమైనా ఇవ్వాలనుకుంటే వాటన్నిటిని పంపించండి. మీరు ప్రేమతో పంపిస్తే అవి దేవుడికి ఎంతో ఇష్టంగా ప్రీతికరంగా ఉంటాయి. కాగా అప్పుడు ఏది
ఇవన్నీ చేసిన వాళ్ళకి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. పెసనారుగా వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానో, లేకపోతే మీ యొక్క వ్యాపార స్థలంకి వచ్చి ప్రార్థన చేస్తానో, ఒక 500 రూపాయల కరెన్సీ ఇచ్చేసి పెద్ద పోజుగా భారతదేశంలో పెద్ద నోటు ఇచ్చేసామనుకున్నారు. భారతదేశంలో పెద్ద నోటు 10,000 రూపాయల నోటు రాబోతుంది. హల్లెలూయా. నేను చూస్తుంటాను కొంతమంది పెద్ద కట్టిస్తారు. అది కూడా ఎలా ఇస్తారంటే అందరికీ కనబడేటట్టు ఇస్తారు. ఒక ప్రేయర్ మీటింగ్లో ఒక ఇంట్లో గృహదర్శి పెద్దది మేము కూడా పెద్దది అనుకుని వస్తాం. అది కూడా దారిలో మేము కూడా మనుషులం కదా, ఇంటికి వెళ్ళేతో చూడకుండా కొన్నిసార్లు ఎంత పెద్ద కట్ట కదా కారులోనే ఓపెన్ చేద్దాం. దేవుడి కృపలో మేము ఎప్పుడు అలా చూడాలి. ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మేము చూస్తాం. చూడంగానే దాంట్లో పాత 10 రూపాయలు, 5 రూపాయలు అన్నీ కలిపి ఒక 100, 200, 5 రూపాయలు. అది ఇంకెక్కడ చల్లవు, ఒక పాస్టర్ గారి దగ్గర తప్ప ఎక్కడ చల్లవు అవి. ఈరోజు కూరగాయల మార్కెట్లో మీ ఇంటి దగ్గర పాస్టర్ అంటే చెప్పు చిల్లరిస్తారు అంటున్నారు. మా కర్మ ఎలాగ అయిపోయించాడు, పాస్టర్ గారు బతుకు ఎట్టు అయిపోయించాడు. అవి తీసుకుని దాన్ని ఆ బండిలు ఓపెన్ చేయగానే ఎప్పుడెప్పుడు గాలి వస్తుందా, ఎప్పుడెప్పుడు నేను బతుకుతానా, ఒక నిర్జీవంగా చావటానికి సిద్ధంగా అనేక ఆపరేషన్ చేసినటువంటి 10 రూపాయల నోట కట్ట బయటపడుతుంది. దానికి రబ్బర్ బ్యాండ్ వేసినా, ఈ పక్క వేసినా, ఇది లెక్క పెడుతుంటే చినిగిపోతుంది ఏమన్నట్టు. నా దగ్గర దాదాపు 30, 40, 10 రూపాయలు చినిగిపోయిన నోట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడొచ్చిందంటే సంఘంలో ఆఫరింగ్ బాక్సులు వచ్చినాయి. ఉంగరాలు వేసాను నేను, ప్లాటినం ఏమో అనుకున్నాం మొన్న. ఇది ఏంటా అని అడిగాను నేను ఒకరిని. ఇది బంగారా అన్న. కాదు అంది. ఏంటంటే బంగారు నాకు కూడా తెలిసి రంగులో మా అమ్మాయి చెవులో ఉన్నట్టుగా ఉంటుంది. బంగారు నాకు తెలుసు. ఇది బంగారా అన్న. కాదు, బంగారం కాకపోతే బంగారం కన్నా విలువైంది ఏంటి నాన్సి? ప్లాటినం. ప్లాటినం ఉంగరం వేశారు, 10 రూపాయలు పిచ్చి ఉంగరం వేశారు. దాంట్లో మీ ఆభరణములను నగలను దేవుడికి సమర్పించండి అంటే వెండి బంగారం అంతా బయట అమ్మేసుకుని ఈ ప్లాటినం పిచ్చివాత తీసుకొచ్చి అల్యూమినియం సొత్తు అవుతుంది ఆఫరింగ్ బ్యాగ్. ఏంటండి, ఇతర సంఘాలు కాదు, మన సంఘం ఇతరుని ఎత్తి పట్టుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఇతరులకు సాయం చేసేవాళ్ళు, ఇతర సేవలకు సాయం చేసి నాకు ఆశ అండి. మనము మిషనరీలను అనేక మందిని ఇక మీదట రానున్న దినాల్లో అనేక సంఘాలను స్థాపించడానికి మిషనరీలను పంపించే వాళ్ళంగా, మిషనరీలకు సహకరించే వారంగా మన సంఘం ఒక ఆదివారం ఆరాధనలో వచ్చే కానుకంతా కూడా ఒక ప్రాంతంలో ఎంతో చలికి, ఎంతో ఇబ్బందులు, ఎన్నో కష్టాలకు ప్రాణాన్ని పణంగా పెట్టుకొని పరిచయం చేసే సేవకులు ఉన్నారు. అటువంటి మిషనరీలను మనము ఇక్కడి నుంచి ప్రోత్సహించే పరిచయం చేయాలని నాకు ఆశ. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డరా, కాగా అని ప్రార్థన చేసే ముందు నా 4 వాక్యాలు చదివి అయ్యగారికి ఈరోజు బిర్యానీ తింటున్నాం మనం పంపించామా అనుకొని ఒక మంచి ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. అయ్యగారికి మనం ఫ్రిడ్జ్ కొని పెట్టామా? ఒక మంచి ఏసీ కొనుక్కున్నారు. అయ్యగారు ఆఫీస్లో ఏసీ లేదు, అయ్యగారికి ఒక ఏసీ కొనిపెట్టామా? షూనేము పట్టణంలో ఉన్నటువంటి గనురాలైనటువంటి స్త్రీ అయ్యగారు వస్తే ఎలీషాకి ఏం చేసింది? చక్కటి ఒక రూము, ఒక టేబుల్, ఒక మంచము, ఒక లైటు, కావాల్సిన ఫ్యాను అన్నీ పెట్టింది. మీరు అలా పెడితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నిజం, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసిన మహిమలో అన్నీ చేస్తాడు. ఎప్పుడు అయ్యగారు ఇస్తారా అని ఉండకూడదు, అయ్యగారికి మనం ఏమిస్తామా అని ఉండాలి. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. కొంతమంది ఎప్పుడు లేదు పాట పాడతాడు, లేదు పాట, లేదు 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 లేదంటే ఒకవేళ నేనేమో దయతలుస్తాను, చుట్టుపక్కల దయతలుస్తాను, కానీ దేవుడు ఎన్నటికీ కూడా దయతలచడు. దేవుని దగ్గర ఉంది, నేను ఇవ్వగలను, నేను చేయగలను. నీ గుప్పిళ్ళు విప్పటం. కొంతమంది ప్రార్థన, గుప్పిళ్ళు విప్పండి స్వామి, గుప్పిళ్ళు విప్పించండి స్వామి. నీ గుప్పిడి మాత్రం ఇప్పవే దిక్కుమాలని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసంలో దేవుడు చిత్తమైతే వచ్చే నెలలో ఓ స్లాబ్ వేయాలి. మనకంత ఒక మంచి అవకాశం ఉంది. ఇప్పుడు ఈరోజు వర్తమానం వినిన తర్వాత కూడా ఇంకా మేలు చేయటం మీరు మానకుండా ఆరంభించారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన కాక. తల్లంచి కన్ను మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.